మాతాజీ దండవత్ ప్రణామం. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण माताजी శుభాకాంక్షలు మాతాజీ. దండవత్ హరే ప్రణామ్ కృష్ణ డియర్ మాతాజీ, డివోటీస్. దండప్రణామం. మన హరే కృష్ణ భగవద్గీత మాతాజీ, కార్యక్రమానికి మాతాజీ. హరే కృష్ణ. సో అందరికి ఏకాదశి శుభాకాంక్షలు. మనం చక్కగా మంగళాచరణ చేసుకుని ఈ రోజు సెషన్ లోకి అడుగుపెడతాం. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंड प्रमाणम। ధన్వత్ ప్రణామ్ డివోటీస్. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। ధన్వత్ ప్రణామ్ మాతాజీ. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। ధన్వత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్వత్ ప్రణామ్ అండి. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమయ్య కి జై, సుదర్శన భగవాన్ కి జై, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి బోల్, వామన దేవ్ భగవాన్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, పంచతత్వ కి జై, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి బోల్. కృష్ణ మజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కరోతి వాచాలం పంగుళం కాయతే కృపతమహం వందే శ్రీ గురుం దినతారణం పరమానందమాధవం. కాంచన శ్రుతేస్మిన్ దుష్కరం సుకరం భక్తి స్మృతం విపరీతం శాస్త్రీ చైతన్యం నమామి. మంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః తానాం పావనేభ్యో అనంత కోటి వైష్ణవుకి జై. ఓకే, సో భగవద్గీత 12వ అధ్యాయం ఈ రోజు మనం 8వ శ్లోకం తెలుసుకోబోతున్నామండి. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. దేవదేవుడైన నాయందే నీ మనసును స్థిరముగా నిలుపుము, మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము కావింపుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. కదండి, స్వామి మయ్యేవ మయ్యేవ అని 3 times చెప్పారు ఈ శ్లోకంలో కదండి. ఎంతో అద్భుతమైన శ్లోకం ఇది, రైట్. నిన్న మనం చక్కగా చర్చించుకున్నాం, 6-7 శ్లోకాల్లో చర్చించుకున్నాం. భక్తితో సేవ చేయటం కారణంగా అది ఎంత సునాయాసమైనది. అంతేకాకుండా స్వామి స్వయంగా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఏమన్నారు ఆయన? అహం సముద్ధార్తే మృత్యు సంసార సాగరాత్. ఆయనే స్వయంగా ఉద్ధరిస్తాడంట ఆ యొక్క జనన మరణ చక్రమైన సంసార చక్రం నుంచి ఆయన ఉద్ధరిస్తాడంట జీవుణ్ణి. ఎంత అద్భుతమైన విషయం. ఇద్దరు వెళ్తారు, నిరాకారవాదులు సాకారవాదులు చిట్ట చివరికి భగవంతుని చేరినప్పటికీ కూడా ఒకటి చాలా కష్టతరం అని చెప్పాడు. బహునాం జన్మనాం అంటే జన్మల తర్వాత ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు అతి శీఘ్రంగా నచిరాత్, అతి శీఘ్రంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భగవద్ధామాన్ని స్వయంగా స్వామి ఉద్ధరిస్తాను అంటున్నాడు. సో సరే, అయితే బాగుంది, భక్తియుత సేవ చాలా అత్యున్నతమైనదని చాలా వివరంగా బాగుంది. కానీ ఇది ఎలా చేయాలండి? మనకు సందేహం వస్తుంది కదా. సరే, భక్తి యోగమే మీకు చెప్పినట్టుగా అన్నిటికంటే సులభమైనది, అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆచరించదగినది, వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉండని అర్థమైంది. కానీ ఎలా చేయాలి భక్తి అంటే కదండి, దాని గురించి భగవంతుడు వివరాలు ఇస్తున్నారు. సో ఈ యొక్క 5 శ్లోకాలు వెరీ ఇన్స్ట్రక్టివ్. 12వ అధ్యాయం భక్తి యోగంలో 8 నుంచి 12 శ్లోకములు, 8, 9, 10, 11, 12 5 శ్లోకాల్లో స్వామి స్టెప్స్ ఇచ్చారు, ప్రోగ్రెసివ్ స్టెప్స్ అన్నమాట. కానీ ఆ స్టెప్స్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ హైయెస్ట్, అన్నిటికంటే అతి ఉన్నతమైనది చెప్తున్నారు. ఓకే, తర్వాత అది చేయలేవా? నెక్స్ట్ స్టేజ్. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత
మనకు కూడా పిల్లలకి ఆప్షన్స్ ఇస్తాం కదా! ఏవండి? ఇంజినీరింగ్‌కి వెళ్తావా? ఏ స్ట్రీమ్‌కి వెళ్తావు? నీకెటు ఇంట్రెస్ట్ ఉంది? కదండీ! చాలా వాళ్ళ పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అప్పుడు వాడికున్న ఆప్షన్స్ అన్నీ తీసుకొని వచ్చి, నాయనా నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకో. కానీ శ్రద్ధగా చదువు. అందులో ఉత్తీర్ణత సాధించు. అందులో విజయాన్ని సాధించు. ఆ విధంగా నీ జీవితం ముందుకు వెళ్తుంది. చాలా ఆనందమయంగా ఉంటుంది. కదండీ! సో, ఏదైతే మనకి అంతగా ఇష్టంగా లేదు, అయిష్టంగా ఉంది, దాన్ని చేయటం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకున్న స్థితిలో అవును. అన్నిటికంటే ఒకటి అత్యున్నతమైనదనేది ఒకటుంటుంది. కానీ వాళ్ళు చేసే వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదనుకోండి. మొత్తానికి చేయకుండా, చదవకుండా ఉండే కంటే, తండ్రి ఏం చేస్తాడు రకరకాల ఆప్షన్స్ ఇచ్చి, సరే ఇది కాపోతే ఇది, ఇది కాపోతే ఇది. కానీ చదవటం కంటిన్యూ చెయ్యి. శ్రద్ధగా చెయ్యి. ఉత్తీర్ణత సాధిస్తాం. కదండీ! అలాగే స్వామి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తున్నాడు. కానీ అందులో కూడా గ్రేడ్స్ చెప్తున్నాడు. ఏది హైయెస్ట్ కదండీ! ఏది హైయెస్ట్ అది మనకి ఈరోజు 8దో శ్లోకంలో చెప్తున్నారు. 8దో శ్లోకంలో చెప్పేదేంటి? సాధ్య భక్తి. ఒకవేళ అది చేయకపోతే ఏం చేయాలి? 9దో శ్లోకంలో చెప్తాడు. అది కూడా చేయలేకపోతే ఏం చేయాలి? అలాగ 12 శ్లోకాల వరకు కూడా ప్రోగ్రెసివ్ స్టెప్స్‌లో మనకి భగవంతుడు వివరిస్తున్నారు. కదండీ! సో, అంటే అందరిని అకామిడేట్ చేస్తున్నాడు స్వామి. ఈ ప్రాసెస్‌లో కొన్ని స్లోగా ఏమవుతావో జాయిన్ అయితే అందరూ రావాల్సిన స్థితి ఏంటంటే, ఈరోజు చెప్పుకునే 12వ అధ్యాయం 8దో శ్లోకంలో ఉన్న స్థితికి ప్రతి ఒక్క జీవుడు రావాలి. అప్పుడు వాడు ఉద్ధరించబడతాడు. ఇక్కడి నుంచి జీవన్ముక్తుడవుతాడు. సో, అందరూ మనం చేసేది ఏంటయ్యా మన సాధన అంతా దేనికోసం చేస్తున్నామంటే, ఈ యొక్క 8దో శ్లోకంలో స్వామి చెప్పే స్థితి కోసం రావడం కోసం. కదండీ! సో, మరి ఆ స్థితి ఏంటో తెలుసుకుందాం. కదండీ! ఆ స్థితి ఏంటో తెలుసుకుంటే, అప్పుడు దానికి ఎలా చేరాలనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ స్థితిలో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి? కదండీ! ఆ స్థితిలో ఉన్నవారు భక్తి ఏ విధంగా చేస్తారో తెలిస్తే, మనం కూడా ఆ విధంగా చేయవచ్చు. కదండీ! సో, ఏం చేస్తారంటే వాళ్ళు 12వ అధ్యాయం 8దో శ్లోకంలో ఏమంటున్నాడు? సాధ్య భక్తి గురించి మాట్లాడుతున్నారు. 2 రకాల భక్తులుంటాయి. సాధ్య భక్తి, సాధన భక్తి. సాధ్య భక్తి అంటే ఎవరైతే ఆల్రెడీ భక్తులు చేస్తున్నారో, వాళ్ళు పర్ఫెక్షన్ స్టేజ్‌కొచ్చేసారు ఆల్రెడీ. ఉత్తీర్ణత మంచి పరిపూర్ణత స్థితిలో ఉండి వాళ్ళు భక్తి చేస్తున్నారు. అలాగే సాధన భక్తి. సాధన భక్తి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడే ఆ సాధ్య భక్తికి వెళ్ళడానికి తీవ్రమైన సాధన చేస్తున్నవారు సాధన భక్తి. సో, ఇప్పుడు ఆల్రెడీ సాధన చేసి పరిపూర్ణత సాధించిన వాళ్ళు ఏ విధంగా భక్తి చేస్తూ ఉంటారో అది సాధ్య భక్తి. సో, ఈ సాధ్య భక్తి గురించి ఇది హైయెస్ట్ అన్నమాట. అత్యున్నతమైన స్టేజ్ ఈ భక్తి యోగం లాడర్‌లో. సో, దాని గురించి వివరిస్తున్నారు. వాళ్ళెలా భక్తి చేస్తారు? ఆ విధంగా భక్తి చేస్తే వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం ఉంటుంది అన్న విషయాన్ని స్వామి ఇక్కడ చెప్తున్నారు. ఏమన్నారు? మయ్యేవ మన ఆదస్వ మయ్యేవ. వేరే ఎవరి మీద పెట్టమనట్లేదు ఆయన. ఎవరి మీద పెట్టాలి? మయ్యేవ నాయందే పెట్టాలి. ఏంటి? మనస్సుని స్థిరంగా నిలుపు. కదండీ! యాక్చువల్‌గా హైరార్కీలో చూసుకుంటే మనసు కంటే పైన బుద్ధి ఉంటుంది. బుద్ధి కంటే పైన ఈ జీవాత్మ ఉన్నప్పటికి కూడా మనసుని నియంత్రించడం చాలా కష్టం. కదండీ! సో, మనం చాలా సార్లు చెప్పుకున్న ప్రభుపాద్ గారు ఈ ఎగ్జాంపుల్ ఇస్తారు. కదండీ! ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వ్యాక్సినేషన్‌తో కంట్రోల్ చేయవచ్చు. ఒక్కోసారి వ్యాధి తీవ్రత ఎంతగా ఉంటుందంటే వ్యాక్సినేషన్ ఏసినా అది పనికిరాదు. మనం చూసాం గదా! కరోనా టైంలో కూడా ఒక్కోసారి చాలా విజృంభించేస్తుంది. అలాగే మనసు నియంత్రించటం ఒక్కోసారి బుద్ధితరం కూడా కాకుండా పోతుంది. ఎందుకంటే అది అంత దృఢంగా, చంచలంగా కదండీ! విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ అటువంటి మనసుని ఏమని చెప్పమంటున్నాడు ఈయన? మయ్యేవ మన ఆదస్వ. ఎప్పుడూ కూడా వాళ్ళేం చేస్తారంటే ఈ సాధ్య భక్తి చేసేవాళ్ళు ఆయన యందే మనసు స్థిరంగా ఉంచుతారు. ఓకే. ఈరోజు ఏకాదశి కాబట్టి ఈరోజు 30 మాలలండి. రేపొద్దున ఒక్క మాల కూడా చేయను. ఈరోజు మొత్తం భగవంతుడితోనే ఉంటాను. బట్ రేపొద్దున అంతా టీవీతోనే ఉంటాను. ఇటువంటి భక్తి కాదు. కదండీ! ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు కూడా వాళ్ళెలా ఉంటారు? ఈ ఉన్నతమైన స్థితిలో భక్తి చేసేవాళ్ళు మనస్సుని స్వామి యందే స్థిరంగా నిలిపి ఉంటారు. మరి రెండోది ఏమని చెప్తున్నాడాయన? మయి బుద్ధిం నివేశయ. వాళ్ళ బుద్ధిని ఎప్పుడు కూడా స్వామి యందే నియుక్తం చేస్తారంట. సో, బుద్ధి స్వామి యందే నియుక్తం అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడూ కూడా కృష్ణ కథా శ్రవణం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే కృష్ణ కథా శ్రవణం చేస్తున్నామో ఏమవుతుంది? మామూలుగా అయితే మన బుద్ధి ఏమవుతుంది? భౌతిక విషయ పరిజ్ఞానంతో కలుషితమైపోతుంది. దాన్నేం చేస్తున్నాం ఇప్పుడు ఆధ్యాత్మిక విజ్ఞానంతో ఏమవుతుందది? భగవద్ విజ్ఞానంతో ఈ మనసుని, ఇంద్రియాలని నియంత్రించే భగవంతుని సేవలో ఎలా ఉపయోగించాలి అన్న శక్తి అది కలిగి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కృష్ణ కథా శ్రవణం చేస్తూ, శాస్త్ర అధ్యయనం చేస్తూ, ఎప్పటికప్పుడు ఈ బుద్ధిని స్ట్రాంగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు అదేం చేస్తుంది? ఎంత చంచలమైన మనసునైనా అది నియంత్రిస్తుంది.
అప్పుడు ఆ మనసు ఇంటర్న్ ఇంద్రియాలను నియంత్రిస్తుంది. ఈ విధంగా ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏం చేస్తున్నాం మనం? ఆ సూక్ష్మ దేహాన్ని నియంత్రిస్తున్నాం. సూక్ష్మ దేహంలో ఏమున్నాయి? మనసు, బుద్ధి, అహంకారం. కదండీ! సో, మనం స్థూల దేహంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. భగవంతుడికి సేవలన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు రథయాత్ర అవుతుంది. చేతులతో ఏదో దండలు కడుతున్నాం. అన్నీ చేస్తున్నాం. బట్ లోపల మనసు ఇంకా క్లీన్ అవ్వలేదనుకోండి. ఎలా ఉంటుంది పరిస్థితి? ఇక్కడ రథయాత్ర దగ్గర ఉంటాం. ఆలోచించేది వేరే అవ్వచ్చు. కదండీ! సో, ఈ సాధ్య భక్తి స్థితిలో ఉన్నవారు కేవలం స్థూల దేహంతో చేసేది కాదు. సూక్ష్మ దేహాన్ని కూడా స్వామి యొక్క సేవలోనే నిరంతరం ఉంచుతారు. అంటే సేవ చేస్తున్నప్పుడు, సేవ చేయనప్పుడు, పడుకున్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు అన్ని అవస్థల యందు కూడా వాళ్ళ మనసు స్వామి యందే ఉంటుంది. వాళ్ళ బుద్ధి స్వామి యందే నియుక్తమయ్యి ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకొచ్చే స్థితి ఏంటి? బెనిఫిట్ ఏంటి? ఫలితం ఏమిటి? అది కూడా చెప్తున్నాడు స్వామి. ఏమంటున్నారు? మయ్యేవ ఆ! ఏమంటే నివసిష్యసి మయ్యేవ, నివశిష్యసి మయ్యేవ. మయ్యేవ అంటే నాయందే. ఎప్పుడు కూడా భగవంతుడితో పాటు వాళ్ళేం చేస్తారంట? నివసిస్తూ ఉంటారంట. అంటే ఎప్పుడు కూడా ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగి ఉంటాడు భక్తుడు. సరే ఇందులో ఏమన్నా డౌట్ ఏమన్నా ఉంటుందా? అదేంటండి ఎలా కలిగి ఉంటాడు భక్తుడు? అంటే ఇక్కడ చక్కగా కృష్ణ భగవానుడు చెప్తున్నారు. న సంశయః, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ! ఇప్పుడు నీకు తెలియట్లేదేమో అది ఎలా జరుగుతుంది అని. ఎప్పుడు కూడా నిత్యంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికి కూడా జీవుడు ఏ విధంగా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాడండి. చాలా ఆశ్చర్యకరమని నీకు అర్థం కాకపోయినా న సంశయః, అందులో సందేహం ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ ఉత్తీర్ణ స్థితికి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండొచ్చో ప్రతి క్షణం భగవంతుడితో. కదండీ! సో, ఈ విధంగా న సంశయః. సో, ఏం చేస్తారు ఈ శుద్ధ భక్తులు? ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మనసుని ఏం చేస్తారు? స్వామి యందే నియుక్తం చేస్తారు. సో, వీళ్ళకిప్పుడు పర్టిక్యులర్‌గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తేనే భక్తి చేస్తారని ఉండదు. కదండీ! సో, ఇప్పుడు మనకి సాధన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఓకే. మంగళహారతికి లెగాలి. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఫాలో అయ్యానా లేదా? ఇది ఫాలో అయ్యాను. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను? కానీ ఈ స్థితిలో ఉన్నవారు, సాధ్య స్థితిలో ఉన్నవారు ఏం చేస్తారు? స్పాంటేనియస్‌గా ఎవరు ఓకే. 4:30కి లెగిసావా? అదేం ఉండదు. వాళ్ళు ఆటోమేటిక్‌గా 4:30 కంటే 3:30కే లెగిసిపోతారు. ఎందుకని? వాళ్ళు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళ మనసు స్వామి యందే నియుక్తమయ్యి ఉంది. బుద్ధి కూడా స్వామి యందే నియుక్తమయ్యి ఉన్నది. సో, ఎవరికైతే ఈ మనసు స్వామి యందే నియుక్తమై స్థిరంగా ఉండదో, అటువంటి వాళ్ళకి ఏం చేయాలి? విధి నియమాలనేది యాడ్ చేస్తారు. అది సెకండ్ స్టేజ్. మనం 9వ శ్లోకంలో తెలుసుకుంటాం దాని గురించి వివరంగా. సో, ఇప్పుడు ఆల్రెడీ పరిపూర్ణత సాధించిన వాళ్ళు ఏం చేస్తారు? 24 గంటలు స్వామి యందే వాళ్ళు నియుక్తమయ్యి ఉంటారు. వీటి కోసం మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్? సో, మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? వాళ్ళెలా ఉంటారో చెప్పాడు స్వామి. అటువంటి ఉన్న వాళ్ళకి ఒక బెనిఫిట్ కూడా చెప్పాడు స్వామి. 2 విషయాలు చెప్పాడు. సరే అయితే మరి వీళ్ళెలా ఉంటారు? హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం రీసెంట్‌గా మొన్న ఒక ప్రభుజీ షేర్ చేస్తున్నారు. గౌరంగ ప్రభు షేర్ చేస్తున్నారు. సో, ఏం చెప్తున్నారంటే వాళ్ళెప్పుడైతే ఈ యొక్క బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక విషయం జరిగిందండి. వాళ్ళందరూ కూడా ఎవరైతే పూజారి ఉంటారో ఆయన కొంచెం ముందే లెగిసి ఏం చేయాలి? భగవంతుడిని మళ్ళీ మళ్ళీ ఆ యొక్క యోగ నిద్ర నుంచి మళ్ళీ లేపాల్సి ఉంటుంది కదండీ! మళ్ళీ తర్వాత ఆల్టర్ అంతా శుద్ధి చేసి మళ్ళీ మంగళహారతి దర్శనంకంతా రెడీ చేయాల్సి ఉంటుంది. సో, ఈ పూజారి ఎప్పుడు కూడా కరెక్ట్‌గా టైంకి ఆ డోర్ ఓపెన్ చేస్తారు. వీళ్ళందరూ వెళ్తారు. సో, ఒక్కసారి ఏం జరిగిందంట, పూజారి ఎంత ఆతృతగా ఉన్నాడంటే భగవంతుడి సేవలో చేయడానికి, ఆయన ఎప్పుడు లెగిసేదానికంటే ఒక 1 అవర్ ముందే మెలుకువొచ్చేసిందాయనకి. 1 అవర్ ముందే ఆయనకి ధ్యానం చేస్తున్నాడు. యాక్చువల్‌గా 4:30కి ఆల్టర్ ఓపెన్ అవ్వాల్సింది 3:30కి ఆయన బెల్ కొట్టి ఓపెన్ చేసేసాడన్నమాట. సో, వీళ్ళందరూ అనుకుంటున్నారంట. ఇదేంటి ఇప్పుడు మనం లెగాలి కదా! అప్పుడే మంగళ ముహూర్త హారతి ఇనిపిస్తోందేంటి? సౌండ్ ఇనిపిస్తుందంటే, అప్పుడు వాళ్ళందరూ చూసుకుంటే 3:30 ఏఎం అంట. అప్పుడు అందరూ ఎళ్లి చెప్పారంట ఆ యొక్క పూజారి బ్రహ్మచారి గారికి. ఆల్రెడీ 3:30 ఏనే అయిందండి. అంటే అవునా! అసలు నేను ఎంత ఆతృతగా ఉన్నానంటే ఈరోజు నేను లేట్ అయిపోయానేమో అనుకున్నాను స్వామి యొక్క సేవ చేయడానికి. కదండీ! సో, సరే, సరే అని చెప్పి అప్పుడు మళ్ళీ కొంచెం ఆల్టర్ క్లోజ్ చేసి మళ్ళీ 4:30కి ఓపెన్ చేశారు. సో, ఎంత ఆతృత స్వామి యొక్క సేవ. ఇది మనం ఉత్తీర్ణత స్థితికి వెళ్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? కదండీ! మనం ఇప్పుడు అలాగే ఉన్నామా? అమ్మో! అప్పుడే 4 అయిపోయిందా? అప్పుడే 3:30 అయిపోయింది. ఇది మన పరిస్థితి. ఇలా కాదు. కదండీ! వాళ్ళేం జేస్తారు? ఓకే. ఇంకెప్పుడు నేను సేవ చేయాలి?
ప్రతి క్షణం భగవంతుని యొక్క సేవ మీదే, భగవంతుడి మీదే వాళ్ళ మనసు లగ్నమై ఉంటుంది. బయట ఎక్కడ ఏది చూసినా, ఏ విషయమైనా సరే, ఇది నేను భగవంతుని సేవలో ఎలా ఉపయోగించాలి? అది తప్ప వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి. మామూలుగా భౌతిక ప్రపంచంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా అందమైన వస్తువు గాని, ఏదైనా కనిపించిన వెంటనే ఏమనుకుంటారు? ఇది నా ఇంద్రియ భోగంలో ఎలా వినియోగించుకోవాలి అనుకుంటారు. ప్రతీది కూడా. సో, ఓకే. ఇంత కష్టపడితే ఇది కూడా నా ఇంద్రియ భోగాల్లోకొస్తుంది. దీన్ని కూడా నేను ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటారు మామూలుగా. కానీ శుద్ధ భక్తులు ఏం చేస్తారు? దీన్ని స్వామి యొక్క సేవలో ఎలా ఉపయోగించాలి? ఇది శుద్ధ భక్తుల చైతన్యం. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అలాగే ఉంటుంది ప్రతి క్షణం కూడా. అటువంటి వాళ్ళతో ఏమంటాడు స్వామి? అటువంటి భక్తులకి నేను తప్ప ఎవరు తెలీదు. నాకు కూడా అటువంటి శుద్ధ భక్తులు తప్ప ఎవరు తెలీదబ్బా అంటాడాయన. భక్తుడంటే అదొక విషయం. కానీ భగవంతుడు నాకు అటువంటి శుద్ధ భక్తులు తప్ప ఎవరు తెలీదన్నారంటే, అంతకన్నా అద్భుతమైన విషయం ఇంకోటేముందండి? ఇప్పుడు స్వామి స్వయంగా చెప్తున్నారు 8వ శ్లోకంలో. ఎవరైతే ఈ యొక్క సాధ్య భక్తి ఉత్తీర్ణతమైన స్థితిలో భక్తి చేసే వాళ్ళతో ఏమంటున్నారు? వాళ్ళెప్పుడు కూడా నాతో ప్రత్యక్షమైన సంబంధం కలిగి నాతోనే ఉంటారు అంటున్నాడాయన. అది నువ్వెక్కడైనా ఉన్నయి. అది భౌతిక ప్రపంచంలో ఉన్నావా, ఆధ్యాత్మిక ప్రపంచంలోనో అది సంబంధమే లేదు. ఎందుకని? భౌతిక ప్రపంచంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఎలాగైతే కొబ్బరికాయ ఏమవుతుందండి బాగా ఎండిపోతే ఏమవుతుంది? బురిడి అయిపోతుంది. దేని చేత అంటబడదు. అలాగే వాడు జీవన్ముక్తుడు అయిపోయినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా దేని చేత అంటబడకుండా నిత్యం భగవంతుని యొక్క సేవలో ఉండగలుగుతాడు. కదండీ! వాళ్ళు సూక్ష్మ దేహాన్ని కూడా ఛేదిస్తారు. మామూలుగా మన మనసు ఎన్నో విధాల, ఎన్నో రకాల కోరికలతో పరిగెడుతూ ఉంటుంది భౌతికమైనవి. కానీ శుద్ధ భక్తుడు ఏ విధంగా ఉంటాయి వాడి కోరికలు? ఏ విధంగా సేవ చేయాలి? ఇంకా ఏ విధంగా సేవ చేయాలి? ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి? హ్మ్. మనం చూసాం గదా! మాధవేంద్ర పురి గారి గురించి చెప్పుకున్నప్పుడు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. సో, మాధవేంద్ర పురి గారికి ఎప్పుడైతే ఆ గోపాల్‌జీ యొక్క చందనం తీసుకొని రమ్మన్నప్పుడు ఆయన వెళ్తున్నప్పుడు ఎక్కడికైతే ఈ యొక్క గోపీనాథ్ ఆలయానికొచ్చినప్పుడు, రమణ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ యొక్క గోపీనాథ్‌కి ఆ ఖీర్ ప్రసాదం ఆఫర్ చేస్తారు కదండీ! అని తెలుస్తుందన్నమాట పూజారుల నుంచి. సో, ఎప్పుడైతే ఆ ఖీర్ అన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆయన మనసులో ఒకటే అనుకుంటాడు. ఏమని? ఇది ఎలా చేయాలో, ఎలా ఉంటుందో తెలిస్తే నా గోపాల్‌కి కూడా నేను చేస్తాను కదా! కదండీ! కానీ ఒక్కసారి ఆయన అనుకుంటాడు. ఇంక స్వామి తిననే తినలేదు. నేనప్పుడే దాన్ని టేస్ట్ చేయాలని ఆలోచించని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అపరాధం అయిపోయిందని. కానీ ఏం చేస్తారు భగవంతుడు ఒక పాట్‌ని దాసేస్తారు. ఎక్కడ? ఆయన డ్రెస్ ఎనకాల దాసేసుకుంటాడంట. ఎందుకని? ఆయనకిష్టమైన మాధవేంద్రపురికి ఇవ్వాలని చెప్పి. కదండీ! ఆ తర్వాత రాత్రి కల్లో పూజారి చెప్తారంట. ఈరోజు 12 కుండల్లో ఒక కుండ మిస్ అయింది చూసావా? అంటే, లేదు స్వామి 12 వచ్చేసాయి కదా! అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసాను కదా! లేదు లేదు. నా మాయ ద్వారా నీకు తెలియలేదు. ఒక కుండ నేనే దాసేసాను. నా డ్రెస్ ఎనకాల నువ్వు చూస్తే ఒక కుండ చిన్న కుండ దాసేసాను నేను. అది తీసుకొని వెళ్లి నా ప్రియమైన భక్తుడు మాధవేంద్రపురికి ఇవ్వవయ్యా? హ్మ్. అప్పుడు స్వామి అడుగుతాడన్నమాట పూజారి. మరి ఎలా ఉంటాడో తెలీదు అంటే, "ఏమీ లేదు ఓ ప్రియమైన మాధవేంద్రపురి, నీ కోసం స్వామి ఖీర్ ప్రసాదాన్ని చోరీ చేసిచ్చాడయ్యా. వచ్చి దయచేసి స్వీకరించని" చెప్పి ఆయనే వచ్చి తీసుకుంటాడు. అప్పటినుంచి స్వామి ఏమైపోయాడు? ఖీర్ చోర్, క్షీర్ చోర్ గోపీనాథ్ అయిపోయాడు. కదండీ! సో, భక్తుడెప్పుడు కూడా స్వామికి ఏ విధంగా సేవ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే భక్తుడిని ఏ విధంగా రక్షించాలి? భక్తుడికున్న ప్రతి ఒక్క కోరికని స్వామి తీర్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకని? అది భగవత్ సంబంధితం అవుతుంది. అది భగవత్ సంబంధితం కానిది ఆయన కోరుకోడు. కదండీ! అలాగే మనం చూస్తాం శ్రీల ప్రభుపాద్ గారు. శ్రీల ప్రభుపాద్ గారి జీవితంలో మనం ఎన్నో చూస్తాం ఇటువంటివి. మనకి మొట్టమొదటి రథయాత్ర కూడా జరిగింది ఆ విధంగానే. ఆయన ఎప్పుడైతే ఈ యొక్క సాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకెప్పుడైతే ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్‌లో ఎప్పుడైతే ఆయన ఒక రూమ్ ఉంటుంది. ఆయన అక్కడ విశ్రామం చేసుకున్నప్పుడు కొంచెం ఆరోగ్యం బాగోని సమయంలో ఏమవుతుంది ఆయన కిటికీలోంచి చూస్తూ ఉంటే ఒక పెద్ద ట్రక్ ఫ్లాట్ బెడ్ ఉన్నది ఏమవుతుంది అన్ని గూడ్స్ అన్ని తీసుకెళ్తూ ఉంటుంది. కదండీ! అప్పటికి జగన్నాథ్ వచ్చి ఉంటారు ఇస్కాన్ సంస్థలో. అంతకుముందు గౌర పూర్ణిమకి ఇస్కాన్ సంస్థలో జగన్నాథ్ రావటం జరుగుతుంది. జగన్నాథ్ ఆస్తికం, జగన్నాథ్ యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి ట్రక్‌లో ఎందుకు జగన్నాథ రథయాత్ర చేయకూడదు మనం కూడా? మనలాంటి వాళ్ళకి ఓకే. అమెరికాలో ఎలా ఉంటాయా ట్రక్స్ ఇంత పెద్ద పెద్దగా ఉంటాయా? అంతవరకే ఆలోచనొస్తుంది. కానీ ప్రభుపాద్ గారు చూడండి దీన్ని కూడా భగవంతుని సేవలో ఎలా ఉపయోగించాలి? వెంటనే ఏం చేస్తారు చెప్తారు. ఈసారి మనం రథయాత్ర చేస్తున్నాం. చెప్పటమే కాదు ఆయన మొత్తం ప్లాన్ ఇస్తారు. ఎలా చేయాలి? కార్ట్ ఎలా ఉండాలి? ఎన్ని కాలమ్స్ పైకి లెగాలి? ఆ కెనోపీ రంగురంగుల పైన రెడ్, గ్రీన్, రెడ్, బ్లాక్
కదండి. రెడ్ ఎల్లో ఉంటాయి కదా, కెనోపి ఎలా ఉండాలి, ఆ చక్రాలు ఎలా ఉండాలి, ఎలా ప్రసాద వితరణ చేయాలి, మొత్తం ప్లాన్ ఇస్తాడు ఆయన. చూడండి డివోటీ ఏం చేస్తూ ఉంటారు, ప్రతి క్షణం సేవ ఎలా చేయాలి అని ఆలోచిస్తారు. ఓకే, సరే అయితే అమెరికా వచ్చాను, మా గురువుగారు చెప్పమన్నట్టు చేసేసాను, అయిపోయింది అనుకోరు. అది ఇంకా 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 సేవని ఇంకా ఇంకా ఎక్స్పాండ్ ఎలా చేయాలి, ఈ రోజు ఎంత చేస్తున్నా రేపు ఇంకా ఎక్కువ ఎలా చేయాలి, ఇదే ఆలోచనతో ఉంటారు. జస్ట్ ఆపోజిట్ భౌతిక ప్రపంచంలో వ్యక్తి ఏం చేస్తాడు, ఈ రోజు ఇంత సౌఖ్యాన్ని అనుభవిస్తున్నా రేపు ఇంకెంత సౌఖ్యం అనుభవించడానికి, దీనికంటే డబల్ అనుభవించడానికి ఏం చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది భౌతిక ప్రపంచం లౌకికమైన వ్యక్తులకి. భక్తులకి ఎలా ఉంటుంది, దానికి ఫుల్ ఆపోజిట్. భౌతిక ప్రపంచంలో వారందరూ కామభావంతో ఆలోచిస్తే, భక్తులందరూ ప్రేమ భావంతో ఆలోచిస్తారు. దివ్యమైన ప్రేమ స్థితులు ఉండటం కారణంగా ఈ రోజు ఇంత సేవ చేయగలుగుతున్నాను, దీనికి డబుల్ ఎలా చేయాలి, దీనికి ట్రిపుల్ ఎలా చేయాలి, ఇంతమంది భక్తులున్నారు, ఇంకా ఎంతో మంది భక్తుల్ని ఎలా తీసుకురావాలి స్వామి దగ్గరికి, ఎంతో మంది జీవులు స్వామి నుంచి దూరంగా వెళ్ళిపోయారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళందరినీ వాళ్ళ తండ్రి స్వామి దగ్గరికి ఎలా తీసుకురావాలి, ఇదే ఆలోచన, ఇదే ఆలోచన కదండి. ప్రభుపాద్ గారి విషయంలో మనకు చక్కగా అర్థమవుతుంది. ఎన్నో మనం చూసాం ప్రభుపాద్ గారి జీవిత చరిత్రలో, ఎన్నో అద్భుతమైన లీలలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఒకసారి ప్రభుపాద్ గారు ఈ యొక్క కృష్ణాష్టమి జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సో కృష్ణాష్టమికి మనం రెగ్యులర్ గా ఏం చేస్తామండి, కృష్ణాష్టమికి ఏం చేస్తాం మనం, కృష్ణుడికి మంచిగా ఆరాధన చేస్తాం మాతాజీ. ఆ రోజు ఉట్టి కొట్టిస్తాము. మళ్ళీ ఆ రోజు ఏం చేస్తాం, మన ఇస్కాన్ లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఫాస్టింగ్ ఇస్కాన్ లో ఎలా చేస్తారు, అందరూ కూడా నిర్జలు చేస్తారు ఆ రోజున కదండి. ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నిర్జలు చేయరు, బట్ ఏకాదశిలో చేస్తారు. బట్ యాక్చువల్గా ఏం చేస్తారు, నిర్జల్ ఒక డ్రాప్ కూడా వాటర్ తాగరు. రాత్రి మళ్ళీ 12 తర్వాత వాటర్ తో ఫాస్ట్ బ్రేక్ చేస్తారు. మళ్ళీ తెల్లారి ఏమవుతుంది, మళ్ళీ ఇక నందోత్సవం ప్రభుపాద్ గారి యొక్క ఆవిర్భావ తిథి కాబట్టి మళ్ళీ హాఫ్ డే మళ్ళీ ఫాస్టింగ్ చేసి ఆ తర్వాత ఫుల్ ఫాస్ట్ బ్రేక్ చేస్తారు కదండి. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒకసారి ఏకాదశి రోజున ఎలా ఉంటుంది టెంపుల్లో, మెనీ సర్వీసెస్ ఉంటాయి, ఎన్నో సర్వీసెస్ ఉంటాయి, డివోటీస్ చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఎందుకని ఆ గురువు కృష్ణ యొక్క కరుణ ద్వారా వాళ్ళు ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా ఎంతో అద్భుతంగా సేవలు చేస్తూ ఉంటారు. సో ఒకసారి ప్రభుపాద్ గారు ఉన్న సమయంలో ఇంతే అద్భుతంగా కృష్ణాష్టమి జరుగుతుంది, సెలబ్రేషన్స్ అన్ని జరుగుతాయి. సో ఈవినింగ్ నైట్ అయిపోతుంది, ఇంకా టెంపుల్ అంతా ఖాళీ అయిపోయింది, బయట వాళ్ళందరూ వెళ్ళిపోయారు టెంపుల్‌లో. అలాగే కొంచెం బాగా ఎవరైతే గృహస్థ డివోటీస్ కూడా ఎవరైతే బాగా స్ట్రాంగ్‌గా డిటర్మైన్ అయిన వాళ్ళు మాత్రం కొంతమంది టెంపుల్‌లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు. సో నైట్ స్వామిని కూడా శయనం పెట్టేశారు, ఆయన కూడా నిద్రపుచ్చేసారు, యోగ నిద్ర. ఆ తర్వాత 10 అయింది. ఆ తర్వాత ప్రభుపాద్ గారు అన్నారంట, సరే అయితే లెట్స్ ఓపెన్ కృష్ణ బుక్ ఓపెన్ చేయండి, చదువుదాం. సో ప్రభుపాద్ గారు ఓకే, ప్రభుపాద్ గారు వింటున్నారు. సో ఒక డివోటీ స్టార్ట్ చేశారు, ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సో ప్రభుపాద్ ఫస్ట్ చాప్టర్ కంప్లీటెడ్. ఓకే, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ ఇలా అయిపోయి వాడికి 12 అయిపోయింది. సో ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. డివోటీస్ కి ఇంకా అసలు చాలా మంది చదివే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ పడుకుని పోయే స్థితికి వచ్చేసారు, ఇంకా ఆల్మోస్ట్ నీరసంగా అలా ఉంటున్నారు, రైట్. సో అలాగా ఆల్మోస్ట్ 5-6 చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి చాలా ఇంకా నీరసంగా అలా చూస్తున్నా, చదివే వాళ్ళకి కూడా నీరసం వచ్చేసింది అనమాట. ప్రభుపాద్ అన్నారు, ఓ బాగా అలిసిపోయారా, ఓకే అయితే లెట్స్ స్టాప్ ఇట్ హియర్, లెట్స్ డూ కీర్తన్. రైట్. సో అందరూ ఆశ్చర్యపోయారు, ప్రభుపాద్ గారు అంత వయసులో ఎలా ఇంత శక్తిగా ఉంటున్నారు, మేమింకా యుక్త వయసులో ఉన్నాం, ఉపవాసం చేసి ఇంత నీరసం వచ్చేస్తుంది, మాకు ఏమీ చేయలేకపోతున్నాం, బట్ ప్రభుపాద్ గారు ఎంత చక్కగా శ్రవణం చేస్తున్నారు, ఎంత చక్కగా కీర్తన చేస్తున్నారు. పొద్దునుంచి ఆయన ఖాళీగా ఉన్నారు, పొద్దునుంచి ఎన్నో సేవలు చేశారు, ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు, ఎంతో అభిషేకం అయినా చేశారు కదండి. ఇది శుద్ధ భక్తులు కదండి. శుద్ధ భక్తులకి దేహ పరిధికి మించి వాళ్ళు ఉండగలరు, ఎందుకంటే వాళ్ళు ఆత్మ స్థాయిలో వాళ్ళ అన్ని విషయాల్లో కూడా ఆలోచన చేస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు, వాళ్ళ దేహ పరిధిని ఎప్పుడో దాటేశారు. సో మన గురు మహారాజుని చూస్తాం. సో మన గురు మహారాజ్‌కి ఎన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికి కూడా దేహపరంగా ఆయన ఎంత విధంగా చేస్తున్నారు, అన్‌స్టాపబుల్ అన్నమాట కదండీ. ఈ సమస్యలు రాకముందు ఎంత చేసేవారో అంతకంటే ఎక్కువ జర్నీ చేస్తున్నారు, అంతకంటే ఎక్కువ క్లాసెస్ ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ సేవల్లో నిమగ్నం అవుతున్నారు, అంతకంటే ఎక్కువ మంది శిష్యులని దీక్షితులను చేసి వాళ్ళందరిని గైడ్ చేస్తున్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది? దేహ పరిధిలో ఉంటే జరగదు ఇదంతా కూడా. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఆధ్యాత్మిక ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నారు, గుణాతీతమైన స్థితిలో ఉన్నారు. మనం ఎన్నో సార్లు విన్నాం, మన గురు మహారాజు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు, ఏమని?
నిద్దట్లో కూడా గురు మహారాజ్ ఏమంటారు? గౌరంగా, గౌరంగా, గౌరంగా. రైట్. ఎవరైతే సేవకులు రాత్రిపూట ఆయన సేవ చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది గౌరంగా? ఓ గురు మహారాజ్ చేస్తున్నారు చాంటింగ్. మెనీ టైమ్స్ ఆయన క్లిక్కర్ పెట్టుకుంటారు. అది కూడా కౌంట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. దగ్గరికెళ్ళి చూస్తే అప్పుడు ఆయన జపం చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా జరుగుతుంది? వాళ్ళకి పగలు లేదు, రాత్రి లేదు. ఏ స్థితిలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా వాళ్ళేమైంది? మయ్యేవ మన ఆదస్వ. వాళ్ళ మనసు స్వామి యందే ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కడున్నా ఆధ్యాత్మిక చైతన్యంలోనే ఉంటారు. స్వామి తప్ప వేరేదేది కనిపించదు వాళ్ళకి. కదండీ! వాళ్ళు ఉత్తమమైన స్థితిలో భక్తి చేస్తూ ఉంటారు. సరే అయితే ఇంకా ఎవరండి? సో మన దగ్గర దగ్గర కనిపించే వాళ్ళందరిలో మనం చూస్తున్నాం. ఇంకా ఎవరు అంటే వ్రజవాసులు. వ్రజవాసులందరూ కూడా ఎంతో అత్యున్నతమైన స్థితిలో స్వామిని ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటారు. సో మనం వాళ్ళని కూడా చక్కగా స్మరించుకుందాం ఈ రోజున. ఈరోజు ఏకాదశి ఇంతకంటే అద్భుతమైన విషయం ఏముంది శుద్ధ భక్తుల గురించి మాట్లాడుకోవటంలో. కదండీ! సో ఈ వ్రజవాసులందరూ కూడా ఈ స్థితిలోనే చేస్తూ ఉంటారు స్వామి సేవ. కదండీ! మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఒకసారి ఒక గోపిక కూర్చొని వృందావనంలో ధ్యానం చేస్తూ ఉంటుంది. సో నారద ముని వస్తారు. "ఏమ్మా! దేనికోసం ధ్యానం చేస్తున్నావు ఇంత తీవ్రంగా?" ఆవిడ అనుకుంటుందంట ధ్యానం చేసి ఛీ! 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 అసలు ధ్యానమే కుదరట్లేదబ్బా! సో నారద ముని అంటారు, "నీకేమైనా సాయం చేయాలా? అసలు దేనికోసం ధ్యానం చేస్తున్నావు?" ఆవిడ చెప్తుందంట ఆవిడ కంప్లెయింట్ చేస్తుంది నారద మునికి. "చూడండి ఈ శ్యామల వర్ణుడు, ఈ కృష్ణుడు ఎన్ని సార్లు మర్చిపోదాం అనుకున్నా గుర్తొచ్చేస్తున్నాడు. ఇతన్ని మర్చిపోవటం కోసం ధ్యానం చేస్తున్నా. ఏ పని జరగట్లేదు ఇంట్లో. ఎటువంటి ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఏదైతే చేయాలో ఒక గృహిణి కింద అవేం చేయలేకపోతున్నా. ఎందుకని ప్రతి క్షణం ఈయన స్మరణలో ఉంటున్నాడండి. ఆయన మర్చిపోవటం కోసం ధ్యానం చేస్తున్నా." అది ఆ యొక్క వ్రజవాసుల స్థితి. మనం తపస్సు చేయాలి దేనికోసం? ఒక్క క్షణమైనా స్థిరంగా స్వామిని స్మరించుకోవటం కోసం మనం తపస్సు చేస్తున్నాం. మనమే చెప్పొచ్చు గొప్పగా 16 మాలలు చేస్తానండి. ఏకాదశికి 30 మాలలు చేస్తారండి. కానీ అన్ని మాలల్లో ఎన్ని నామాలు శుద్ధంగా పలికావు? అది పలుకుతున్నప్పుడు స్వామి యందు ప్రేమ తప్ప ఏదీ లేకుండా నీకున్నది. పలికిన ప్రతి అక్షరం నువ్వు వింటున్నావా నామం? ఇటువంటి స్థితిలో నువ్వు నామం తీసుకుంటున్నావు. ఓన్లీ కౌంట్ పెంచేస్తున్నావా? క్వాలిటీ పెంచుతున్నావా? మనం కౌంట్ పెంచడానికి కాదండి. క్వాలిటీ పెంచాలి. చాంటింగ్‌లో క్వాలిటీ పెంచాలి. ఎన్ని సేవలు చేసేసాం. సేవలు ఇంక్రీజ్ చేయటం కాదు గొప్ప. ఎంత క్వాలిటీగా సేవ చేస్తున్నాం. క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. కదండీ! క్వాంటిటీ ఎంత ఇంపార్టెంటో క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఒక్కోసారి అది మిస్ అయిపోతాం. ఓకే. ఇన్ని చేసేసానండి ఏకాదశి ఇన్ని అయిపోయింది. బట్ ఎంత క్వాలిటీగా చేసావు? ఎంత క్వాలిటీగా చేసావు? ఏదైతే నువ్వు నామం తీసుకున్నప్పుడు మళ్ళీ నువ్వు ఆ జప బ్యాగ్ పక్కన పెట్టిన తర్వాత కూడా ఎంతసేపు కృష్ణుడు గుర్తొస్తున్నాడు నీకు? అది మనకి చెక్ పాయింట్. కదండీ! అది చెక్ పాయింట్ అది. వ్రజవాసులు ఎలా ఉంటారో, ఆయన్ని మర్చిపోవడానికి ఏదైనా సాధన చేయాలి వాళ్ళు. ఆ స్థితిలో ఉంటారు. ఇది సాధ్య స్థితి. మనం చెప్పుకున్నాం కదా! చైతన్య మహాప్రభు మనకి ఇవన్నీ కూడా చూపించారు. ఒక భక్తుడి కింద వచ్చి అసలు విరహ భావన అంటే ఎలా ఉంటుంది? ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది భక్తుడికి. కదండీ! స్వామితో ఉంటున్నప్పటికీ విరహమే. స్వామి నుంచి దూరంగా వెళ్తున్నప్పటికీ విరహమే. ఇటువంటి భావన మనకి వ్రజవాసుల్లో నిత్యంగా కనిపిస్తూ ఉంటుంది. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి కృష్ణుడితోనే ఉంటుందక్కడ. కానీ ఏమవుతుంది అక్కడ ఒక భ్రమరం ఇక తేనెటీగ అలా వస్తూ ఉంటే మధుమంగలు ఏమంటారు? ఇక్ ఇక దాన్ని కృష్ణ అని కూడా అంటారు. ఆ కృష్ణని తరిమేసాను, పంపించేసాను అంటాడాయన. సో ఎప్పుడైతే ఆ మాట వింటుందో శ్రీమతి రాధారాణి బోరున ఏడ్చేస్తుందన్నమాట. కృష్ణ భగవాన్ చెప్తారు, "ఓ శ్రీమతి రాధా నేను ఇక్కడే ఉన్నా." ఆ! ఆవిడ అయినా సరే వినే స్థితిలో లేదు. ఎందుకంటే ఆల్రెడీ కృష్ణుడు వెళ్ళిపోయాడు అన్న భావంలో ఉంది. సో ఇది శుద్ధ భక్తులు కదండీ! వాళ్ళెలా ఉంటారో స్వామితో ఉంటున్నప్పటికి కూడా మళ్ళీ స్వామితో వెళ్ళిపోతున్నామన్న విరహంలో ఉంటారు. విరహంలో ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. ఎందుకని ఎప్పుడు కూడా స్వామిని స్మరిస్తూ ఉంటారు. అటువంటి భావంలో ఉంటారు. మన బిల్వమంగళ ఠాకూర్ గారు ఒక అద్భుతమైన పాట రాయటం జరిగింది. అగ్రే అగ్రే కురునం అథ అందులో ప్రతి ఒక్క స్టాంజా ఎండింగ్ ఎలా ఉంటుందంటే గోవింద దామోదర మాధవేతి ప్రతి ఒక్కటి కూడా గోవింద దామోదర మాధవేతి అన్న దాంతో ఎండ్ చేస్తాడాయన. ఎందుకని ఆయన ఎంతో అద్భుతమైన లీలల్ని దర్శిస్తూ ఉంటాడు. లీలా సుఖ కదండీ! బిల్వమంగళ ఠాకూర్‌ని ఏమంటారు? లీలా సుఖ. ఆయనకొచ్చిన అద్భుతమైన వరం ఏమిటంటే, ఆయన శారీరకంగా కనిపించే రీతిలో
ఆ యొక్క గుడ్డివాడిగా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక దర్శనం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండేది. స్వామి యొక్క లీలలు నిత్యంగా గాంచగలుగుతూ ఉండేవాడాయన. దాంతో ఎన్నెన్నో అద్భుతమైన పోయెమ్స్, భగవంతుని యొక్క గుణగణాలు కీర్తిస్తూ ఉంటాడు ఎన్నో కీర్తనల ద్వారా. అటువంటిదే ఇది కూడా అగ్రే కురుణం అథ అంటే ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఎలా ఎండ్ అవుతుంది? గోవింద దామోదర మాధవేతి. ఏమన్నారు? గోవింద దామోదర మాధవ అని ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళందరి గురించి ఆయన కీర్తన చేస్తాడు. ఎన్నో స్టాంజాలు రాస్తాడాయన. అందులో నేను మామూలుగా కొన్ని 2 మాత్రం మీకిప్పుడు చెప్తాను. ఓకే. సో, ఇంకా చాలా చెప్తాడాయన. బట్ ఇందులో ఏముందంటే, ఈ గోపికల భావన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! సో, ఆయన అద్భుతంగా రాస్తాడు. ఏమంటున్నాడు? విక్రేతు కామాఖిల గోపకన్యా మురారి పదార్పిత చిత్తవృత్త దద్యాదికం మోహవసాదృఢం గోవింద దామోదర మాధవేతి. ఏమంటున్నారు? విక్రేతు కామ కిలగోపకన్య. ఒక ఒక గోపకన్య ఏం చేస్తుందంట? మురారి పాదార్పిత చిత్తవృత్తి. ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదపద్మ చింతనలో బాగా లీనమైపోవటం కారణంగా ఆవిడేమవుతుంది? దద్యాధికం మోహవసాత్. సో, ఆవిడ యాక్చువల్‌గా ఏం చేస్తూ ఉండేవారు ఈ వ్రజవాసులు? వాళ్ళు చేసిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వాళ్ళు కుండలో పెట్టుకొని మొత్తం అమ్ముతూ ఉండేవారు. ఆ ప్రదేశాల చుట్టుపక్కల మథుర ఇవన్నీ వెళ్లి అమ్ముతూ ఉండేవారు. ఏమంటారు? ఒక లీటర్ నెయ్యింత, పాలింత, పెరుగింత అలా అమ్ముతూ ఉండేవారు. కానీ ఈ గోపకన్య ఏమైంది? ఈ కన్య ఆవిడకి ఏమైపోయింది? భగవంతుని యొక్క పాద చిత్తం మీద అంతగా ఆకర్షితురాలయిపోవటం కారణంగా ఆవిడ ఏమమ్ముతుందంట? గోవింద ఇంత, దామోదర్ ఇంత, మాధవ ఇంత రండి కొనుక్కోండి, కొనుక్కోండి, కొనుక్కోండి అంటుందట. సో, ఇదంతా ఎవరు చూస్తున్నారు? బిల్వబగల్ ఠాకూర్ చూస్తున్నారు. సో, చూడండి వీళ్ళ తన్మయత్వం గోవిందుడినే అమ్మేస్తున్నారు. ఆ! అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఆయన్ని బుట్టలో పెట్టి అమ్మేస్తుంది కదా! ఈ గోపికని ఎంత పరమ అదృష్టవంతురాలు, భాగ్యవంతురాలు. ఆ! నెయ్య, పాలు అమ్మాలి. కానీ ఆవిడ చైతన్యం ఎలా ఉంది? గోవిందుని కనుక్కోండి, దామోదరుని కనుక్కోండి, మాధవుడిని కొనుక్కోండి. సో, ఇది వాళ్ళ చైతన్యం. కదండీ! సో, ఇంకా కొన్ని చెప్తారనమాట. ఇంకోటి ఆవిడ ఎలా అయిపోయింది? అంత మోహం అయిపోయింది స్వామి అంటే. కదండీ! స్వామి తప్ప వేరేదేది రావట్లేదు. మనం చూస్తాం. చిన్న పిల్లలున్న ఇంట్లో ఆ తల్లిని గనుక కదిపామనుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళ అమ్మాయి గురించనే మాట్లాడుతుంది. అనుకుంటే ఏంటి ఎంత పిచ్చయిపోయి అంత పిచ్చిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ చిన్న పిల్ల తప్ప ఎవరు కనిపించరు ఆ తల్లికప్పుడు. కానీ భక్తుడికి కూడా అంతే. భక్తుడు కూడా భగవంతుడు తప్ప ఎవరు కనిపించరు. అందుకని అంత విధంగా స్వామి యొక్క చైతన్యంలోనే ఉంటారు. సో, ఇంకొక విషయం చెప్తారాయన. ఇంకోటేంటంటే, గృహే గృహే గోపవధూ సమూహః ప్రతిక్షణం విశ్చార శరీరకవం స్ఖలద్గీరం విచయితం ప్రవృత్తో గోవింద దామోదర మాధవేతి. గృహే గృహే గోపవధూ సమూహ. ఏమవుతుందంట? ఈ యొక్క గృహే ప్రతి ఒక్క గృహంలో కూడా ఏం జరుగుతుందంట? వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈ యొక్క వధువులందరూ కూడా ఈ గోపకన్యలందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో ఈ యొక్క పిట్ట ఏదైతే రామచిలుకలున్నాయి కదా! వాళ్ళన్నీ కూడా పంజరాల్లో పెట్టారు. సో, వాటిని ఏం చేస్తున్నారంట? స్ఖలదో గిరం విచయితం ప్రవృత్తో. వాటికి చెప్తున్నారంట కాన్స్టెంట్‌గా ఒక మాట చెప్పమని. ఏంటది? గోవింద దామోదర మాధవేతి. గోవింద అని చెప్పు. దామోదర అని చెప్పు. మాధవ అని చెప్పు. సో, చెప్తే ఏం చేసేవారు? ఆ రామచిలుకకి ఏం చేసేవారు? దానిమ్మ గింజలు ఇచ్చేవారనమాట. నువ్వు చెప్తావా ఇది ఇస్తా. మన చిన్న పిల్లలకి అంటాం కదా! నువ్వు ఒకసారి చదువుకుంటావా నీకు చాక్లెట్. అలాగే ఓ చిలుక నీకు ఇది కావాలా ఫుడ్ అయితే ఏం చెప్పాలి? గోవింద దామోదర మాధవేతి. సో, వాళ్ళ ఇంట్లో ఉన్న రామచిలుకల చేత కూడా గోవింద, కృష్ణ, దామోదర, మాధవ అనిపించారు. అంటే వాళ్ళ చైతన్యం అలా ఉంది. వాళ్ళు పాలు పితుకుతున్న సమయంలో అయినా, మిగతా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తున్నంత సేపు ఏం చేసేవారు? గోవింద దామోదర మాధవేతి. ఈవెన్ ఆ చిన్న పిల్లలు ఉయ్యాల ఊపేటప్పుడు కూడా ఆ చెక్క ఉయ్యాల సౌండొస్తుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ వీళ్ళేం చేసేవారు? మళ్ళీ తాళం వేసి గోవింద దామోదర మాధవేతి. సో, ఏమవుతుంది? మొత్తం ప్రతి యాక్టివిటీ కూడా వాళ్ళేం చేస్తున్నారు? కృష్ణ చైతన్యం చేసేస్తున్నారు. భగవంతుని నామం తీసుకోకుండా వాళ్ళు చేసే పనేమి లేదు. ఇక్కడైనా సరే వాళ్ళ చైతన్యం నిద్రావస్థలో ఉన్న, చైతన్యంగా ఉన్న వాళ్ళెలా ఉన్నారు? గోవింద దామోదర మాధవేతి.
సో ఈ విధంగా ఏం చేస్తూ ఉండేవారంటే వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ యొక్క నామం, వాళ్ళ మనసు ఎప్పుడు కూడా కృష్ణ మీదే ఉండేది. వాళ్ళ బుద్ధి, చైతన్యం ఎప్పుడు కూడా కృష్ణమయం అయిపోయేది. ఇది అత్యున్నతమైన స్థితిలో ఉండే భక్తులది. సరే అండి. మనం రీసెంట్‌గా ఆచార్యుల గురించి మాట్లాడుకున్నాం. అలాగే అత్యున్నతమైన భక్తులు వ్రజవాసుల గురించి చర్చించుకున్నాం. సరే అయితే ఇప్పుడు జగన్నాథ జరుగుతోందిగా, జగన్నాథ రిటర్న్ రథయాత్ర. ఈరోజు ఇంకా ఆయన శోణావేశం వేసుకుంటాడు. సో జగన్నాథ భక్తుడి గురించి కూడా మనం చెప్పుకొని ముగిద్దాం. రైట్. సో ఒక భక్తుడు ఉన్నాడు జగన్నాథుడు. సో ఆయన కూడా ఈ ఉత్తమమైన స్థితిలో ఎలా ఉన్నాడు? ఏ విధంగా ఎప్పుడు కూడా భగవంతుని తప్ప వేరేదేం గాంచకుండా ఉండే స్థితిలో ఉన్నాడు అన్న విషయం మనం తెలుసుకుందాం. కదండీ! సో దాస్యభౌరి అని ఒక అద్భుతమైన భక్తుడు ఉండేవాడు. బాలిగాంలో ఉండేవాడన్నమాట. సో అది పూరి దగ్గర ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి కూడా ఆయన జగన్నాథ భక్తుడు. మనస, వాచ, కర్మన ఎప్పుడు కూడా ఆయన చక్కగా భక్తుడన్నమాట. ఆ విధంగా సేవిస్తూ ఉంటాడు. సో ఏమవుతుంది ఆయన వృత్తిపరంగా వీవర్ ఈ యొక్క బట్టలు నేస్తారు కదా! నేస్తూ ఉంటారు. నేతకారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ భార్య కూడా చాలా ఉత్తమమైన గుణాలు కలిగి ఉంటుంది. సో ఈ దాస్యభారి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే భగవంతుని మీద చాలా పాటలు రాస్తూ ఉంటాడు. భక్తి భావంలో ఎన్నో రాస్తూ ఉంటాడు. సో ఇలా రాస్తూ ఉన్న సమయంలో తన సమయాన్నే మర్చిపోతాడు. కదండీ! చాలా తక్కువ ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడు కూడా భక్తిలోనే మునిగిపోయి ఉంటాడు. ఇంక వేరే చెయ్యాలి, సంపాదించాలి అది కూడా మర్చిపోతూ ఉంటాడు. సో ఒక్కసారి ఏమవుతుంది, వాళ్ళ భార్య చాలా కోపంగా వచ్చి చెప్తుంది. "నేను 4, 5 రోజులు బట్టి తిన్నే తినట్లేదు. మీరు ఇలాగే ఉంటే నేను చనిపోయిన కూడా చనిపోవచ్చు. కొంచెం ఏదైనా తీసుకొని రండి" అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. 4, 5 రోజులు బట్టి నాకు కరెక్ట్ సమయానికి ఆహారం ఇస్తున్నావు కదా! మరి నువ్వు తినట్లేదా? ఆవిడేం చెప్తుందంటే, 5, 6 రోజుల క్రితం మీరు ఏదైతే తీసుకొని వచ్చారో ధాన్యం, అది మీ వరకు సరిపోతుంది 5, 6 రోజులకంతే. ఈ 5, 6 రోజులు బట్టి నేను పస్తుంటున్నా. సో, దయచేసి దీనికేదైనా ఒక వ్యవస్థ ఆలోచించండి అని చెప్తుంది. అప్పుడు ఒకసారి అనుకుంటాడు దాసోబరు, అయ్యో! ఈవిడ ధర్మపత్ని చక్కగా చూసుకోవాలి. కానీ నేనేమో ఇంత భక్తి భావం ఇమ్మని చూసుకోలేకపోతున్నాను. ఆవిడంటే అన్నమాట. కావాలంటే నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నా. నన్ను నువ్వు త్యజించి వేరే వ్యక్తిని వివాహం చేసుకొని సుఖంగా ఉండు. ఇప్పుడు ఆవిడంటుంది, మీ జగన్నాథ్ ఇదే విషయం మీకు చెప్తున్నారా? మిమ్మల్ని ఇలాగే మాట్లాడమని చెప్తున్నారా? మీకిదే జ్ఞానం ఇస్తున్నారా? మీరు మీ జగన్నాథ స్వామిని ఎలాగైతే విడిచిపెట్టలేరో, ఆయన ఎలాగైతే మీ స్వామో, నాకు మీరే స్వామి. మీ సేవ తప్ప నాకేమీ తెలీదు. కావాలంటే ఇలాగే సేవ చేస్తూ మీ పాదపద్మాల దగ్గర నీ దేహం విడిచిపెడతాను అని చెప్తుందన్నమాట. అప్పుడాయన అనుకుంటారు, లేదు లేదు ఏదో ఒకటి చేయాలి. కదండీ! సో, అప్పుడు వెంటనే ఏమవుతుంది, కరెక్ట్‌గా ఇదే డిస్కషన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఊరి పెద్ద ఒకతను వస్తాడన్నమాట. వచ్చి దాసబోరుని పిలుస్తారు. "ఏమయ్యా! పూరి వెళ్ళాలనుకుంటున్నాను. మంచి బట్టలు నేసివ్వు" అని చెప్పి కొంత ధాన్యం, అలాగే కొన్ని డబ్బులిస్తారన్నమాట. కొంత మనీ. సో, సరే అంటాడు. సో, తర్వాత ఆయనకొక కోరిక కలుగుతుంది దాసబోరికి. నేను కూడా పూరి వెళ్ళాలి. ఎన్నో కథలు కథలు విన్నాను. ఎప్పుడు దర్శనం చేసుకోలేదు స్వామిని. యొక్క రథం మీద కూర్చున్న స్వామిని దర్శించుకోవాలనుకుంటే అవ్వట్లేదు. సో, వెళ్ళాలి. మీరు కొంచెం డబ్బులెక్కువిస్తే నేను కూడా నాకు ఖర్చులకుంటాయండి. మీరు పెద్ద కదా! ఊరు పెద్ద కదా! అంటే ఆయనంటాడు, "అదేముందయ్యా డబ్బులెందుకు నువ్వు నాతో పాటే వచ్చెయి. మొత్తం అన్ని నేనే చూసుకుంటా. నీకెటువంటి శ్రమ ఉండదు." దాసిపూర్‌కి ఆనందమే ఆనందం. సరే అని చెప్తాడన్నమాట. సో, ఊరి పెద్ద వెళ్ళిపోతాడు. ఆవిడ దగ్గరికొచ్చి చెప్తాడు. "చూసావా ఇప్పుడే అన్నావు, నా స్వామి కేవలం నా సర్వీసే తీసుకుంటాడు అని. చూసావా నన్ను కాపాడుతాడు కూడా నా స్వామి." ఆవిడంటుంది అమాయకంగా, "వచ్చింది ఊరు పెద్దండి, జగన్నాథ స్వామి కాదు." సో, అప్పుడు ఈ దాసరి చెప్తాడు, "అంత సునాయాసంగా అర్థమవ్వవు నా జగన్నాథ స్వామి యొక్క లీలలు. అచింత్యమైనవే. ఒక్కోసారి డైరెక్ట్‌గా చేస్తాడు. ఒక్కోసారి ఇండైరెక్ట్‌గా చేస్తాడు. ఈ ఊరి పెద్ద ఊరికే నా దగ్గరికి ఈ సమయానికొచ్చాడా? అదంతా కూడా నా జగన్నాథ యొక్క ఆదేశానుసారం జరుగుతుంది. ఆయనే మనని రక్షించాడు" అని చెప్తారు. సరే అనుకుంటుంది ఆవిడ. సో, ఈ విధంగా ఊరి పెద్ద, ఊరిలో వాళ్ళందరితో కలిపి ఆయన వెళ్తాడు. ఊరికి వెళ్తాడు. ఈ విధంగా అతనికి బట్టలు నేసి ఇచ్చేస్తాడు. ఈ విధంగా బాగా జరుగుతుంది. ఈ అంత సమయంలో ఏదైతే జగన్నాథ స్వామి గురించి అక్కడున్న భక్తుల దగ్గర వింటాడు. వాళ్ళందరూ చెప్పినవన్నీ కూడా పాటిస్తూ ఉంటాడు. సో, ఎప్పుడైతే నందిఘోష మీద స్వామిని చూస్తాడు. నందిఘోష మీద జగన్నాథ స్వామి ఉంటారు విరాజమానుడై. చూస్తాడు. చూసిన వెంటనే ఏమవుతాయండి, అష్ట సాత్విక వికారాలన్నీ వస్తాయి. శుద్ధ భక్తుల్లో ఏమొస్తాయి? అష్ట సాత్విక వికారాలు. అంటే శరీరంలో రకమైన మార్పులు సాత్వికమైనవి. అంటే అవి మంచివి. ఎప్పుడొస్తాయి? భగవంతునికి దివ్య ప్రేమ స్థితిలో ఉన్న వాళ్ళకొస్తాయి. అవి అష్ట సాత్విక వికారములు అంటారు. ఏమవుతుంది ఆయన కళ్ళల్లోంచి
ప్రేమ అశ్రువులు కారిపోతూ ఉంటాయి కదండి. వాయిస్ అంతా గద్గతం అయిపోతుంది. చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ప్రెస్పిరేషన్ అవుతూ ఉంటుంది. రోమాలు నిక్కబరుచుకుంటాయి కదండీ. మొహం అంతా పేలగా అయిపోతుంది. ఈ విధంగా అష్ట సాత్విక వికారాలు అన్నీ కూడా దర్శితమవుతాయి. సో, అప్పుడు భగవంతుడిని దర్శించుకుంటూ ఆయన అద్భుతమైన ప్రార్థనలు చేస్తాడు. ఏమంటాడాయన? "నువ్వు జగత్తుకే నాథుడివి. హ్మ్. నేనేమో అతి పతితుడిని. అసలు నాకంటే పతితుడని చెప్పడానికి ఎవరు లేరు. అలాగని చెప్పి నన్ను విడిచిపెట్టొద్దు. నన్ను మాత్రం మీరు కాపాడండి. ఆ! నిన్ను చాలా పతిత జీవుడిని. బట్ దయచేసి నన్ను ప్రొటెక్ట్ చేయండి. నన్ను విడిచిపెట్టొద్దు. ఓ జగన్నాథ, ఓ పతిత పావన, ఓ జగద్బంధో, ఓ జగన్నాథ అని ప్రార్థిస్తాడు. కానీ ఏమవుతుంది కంటిన్యూయస్‌గా ఆయనకి ప్రేమాశ్రువులు కారటం కారణంగా జగన్నాథ స్వామిని పూర్తిగా ఆయన దర్శించలేకపోతూ ఉంటాడు. కేవలం ఒక్కటే దర్శిస్తాడు. ఏంటి? ఆయన తెల్లని ఈ యొక్క మిగతా ఇక్కడ కళ్ళుంటాయి కదా! కేవలం కళ్ళు దర్శిస్తాడు. మీరు ఎనకాల చూస్తున్నారు కదా! జగన్నాథ స్వామికి ఏమవుతాయి? ఆ యొక్క రెడ్ సర్కిల్‌లో ఆ వైట్ ఉంటది సెంటర్‌లో. మధ్యలో బ్లాక్ ఉంటది. ఇదే కళ్ళే దర్శిస్తాడు. చుట్టూరు రెడ్ సర్కిల్, ఆ తర్వాత వైట్ లేయర్, సెంటర్‌లో బ్లాక్ కన్ను. సో, ఇదే చూస్తాడు. ఓకే. ఆ 2 కళ్ళు అదే చూస్తాడంతే. సో, జగన్నాథ స్వామి అంటే ఈ రూపం అలా ముద్రించుకుపోతుంది. మిగతా అంతా దివ్యమంగళ రూపాన్ని దర్శించడానికి మొత్తం కళ్ళు అశ్రువులు కారిపోతూ ఉంటాయి. ప్రొఫ్యూజ్‌గా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఆయనకు సుందరమైన దరహాసం, రెడ్ కలర్ లిప్స్ చూస్తాడు. ఇంత తప్ప ఇంకేం చూడలేకపోతూ ఉంటాడు. ఎంత చూద్దాం అనుకున్నా. సో, ఈ విధంగా దర్శనం అవుతుంది. ఇంటికొచ్చేస్తాడు. కానీ ఫుల్‌గా మారిపోయాడిప్పుడు. ఇంతకు ముందు పర్సన్ వేరు. ఇప్పుడు ఫుల్ పర్సన్ వేరు. ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు కూడా జగన్నాథ లీలలను ధ్యానం చేసుకుంటూ, ఆ యొక్క జగన్నాథ కీర్తన చేసుకుంటూ, ఆ యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ ఉంటాడు. సో, ఎప్పుడైతే ఇంటికొచ్చిన తర్వాత భార్య చక్కగా స్నానం అయినా ఆచరించిన తర్వాత సరైన ఆహారం పెడుతుంది. సో, ఆహారం పెట్టినప్పుడు ఏం చేస్తుంది ఈవిడి? ఆహారం పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళు ఈ యొక్క మట్టి పాత్రలో తింటారు కదా! అది ఎలా ఉంటుంది? రెడ్ కలర్‌లో ఉంటుంది మట్టి పాత్ర. అందులో వైట్ కలర్ రైస్ వేస్తుందావిడ. అందులో స్పినాచ్ ఆకుకూర పైన పెడుతుందనమాట. సో, పెడుతుంది. ఇవన్నీ తీసుకొనొచ్చి ఈ యొక్క దాస్యభారి, భక్త దాస్యభారి ముందు పెడుతుంది. సో, ఎప్పుడైతే పెడుతుందో ఆయనకి ఏం కనిపిస్తుంది? జగన్నాథ స్వామి కళ్ళే కనిపిస్తాయి. ఎందుకంటే రెడ్ కలర్ సర్కిల్ ఆ ప్లేట్‌ది, వైట్ రైసు, ఆ యొక్క స్పినాచ్ ఆయన యొక్క కళ్ళు. సో, ఇలాగే కనిపిస్తుంది. ఓహ్! ఓహ్! లార్డ్ ఆఫ్ ద జగన్నాథ్ వచ్చేసావా నాకు దర్శనం ఇవ్వడానికి. కదండీ! ఓహ్! నాకు జగన్నాథ్ దర్శనం ఇస్తున్నారు. దీన్ని నేనెలా తినాలి? అని చెప్పి అక్కడే నృత్యం చేయటం, పాటలు పాడటం ప్రారంభిస్తూ ఉంటాడు. సో, ఏమవుతుంది? కీర్తన చేస్తూ ఉంటాడు. ఏమవుతుంది అష్టసాత్విక వికారం అన్నప్పుడు పిచ్చి వాళ్ళలా గూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యొక్క దివ్యమైన ప్రేమ స్థితిలో మాట్లాడుతూ ఉంటారు. అవి అర్థం కాదు మానవులకి. సో, ఈవిడకి అర్థం కాదు. ఇలా అయిపోయాడేంటి? ఆవిడ అనుకుంటుంది పూరిలో ఎవరో చేతబడి చేసేసారు మా ఆయనకి. ఎళ్ళేటప్పుడు బానే ఉన్నాడు. వచ్చేటప్పుడు ఇలా అయిపోయాడు. ఏవో మాట్లాడుతున్నాడు. అన్నం తినమంటే నాట్యం చేస్తున్నాడు. ఏవో చెప్తున్నాడు. ఏడుస్తున్నాడు. తినట్లేదని చెప్పి ఆవిడ ఊర్లో వాళ్ళందరిని తీసుకొనొస్తుంది. చూడండి పూరి తీసుకెళ్లారు బానే ఉంది. తీసుకొచ్చిన తర్వాత ఇలా అయిపోయాడు. సో, ఏదో ఒకటి చేయండి. హ్మ్. సో, అప్పుడు ఇక విలేజెస్ వాళ్ళందరూ కూడా అడుగుతారనమాట. "ఎందుకిలా చేస్తున్నావు? తను పెట్టింది ఎందుకు ఆహారం తీసుకోవట్లేదు?" అంటే అప్పుడు ఆయనకి యొక్క భక్తి ఆవేశం తగ్గిన తర్వాత చెప్తాడు. "ఎలా తిన్నండి? చూడండి అవి 2 కూడా జగన్నాథ స్వామి కళ్ళు కదా! ఆ కళ్ళు నేనెలా తిన్ను?" సో, బ విలేజెస్ అందరూ ఆశ్చర్యపోతారు. ఓరి నాయనో! ఇంత శుద్ధ భక్తుడివయిపోయావా నువ్వు? ఇంత విధంగా నువ్వు జగన్నాథ స్వామిని స్మరిస్తున్నావు. అప్పుడు వాళ్ళు చెప్తారు, "అమ్మాయి మాకర్థమైంది సమస్య ఏంటి. సో, నువ్వు పెట్టింది ఎలా ఉందంటే, ఆ జగన్నాథ స్వామి యొక్క కళ్ళు మొత్తం క్లియర్‌గా ఉన్నట్టు ఆయనకి కనిపిస్తోంది. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు, ఆకుకూర వేరేగా ఇవ్వు, రైస్ వేరేగా ఇవ్వు. అలా కలిపివ్వకు." ఆ! అని చెప్తారన్నమాట. అని చెప్పి అప్పుడు ఆయనకేం చెప్తారు, బాలిగ్రామ దాస్ అని ఆయనకి బిరుదిస్తారు. బాలిగ్రామ్‌లో ఉంటాడు కదా ఆయన. ఈ యొక్క దాస్యభారిని బాలిగ్రామ దాస్ అని అప్పటి నుంచి పిలుస్తారనమాట. సో, పిలిచిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ భార్య ఇలా సెపరేట్‌గా ఇవ్వటం ప్రారంభించిందో అప్పుడు మళ్ళీ తీసుకుంటూ ఉంటాడు. సో, ఈ విధంగా డే అండ్ నైట్ భగవంతుని యొక్క చింతనలోనే ఉంటాడు. మనసెప్పుడు స్వామి అందే ఉంటుంది. తను ఏదైతే కార్యక్రమాలు చేయాలో బాధ్యతలన్నీ చేస్తూ ఉంటాడు. బట్ మనసంతా స్వామికి అర్పించేసారు. సో, ఈ విధంగా అవుతున్నప్పుడు ఒకసారి స్వయంగా జగన్నాథ స్వామి ఎంతో ఆనందపడి దర్శనం ఇస్తారు మళ్ళీ ఈ బాలిగ్రామ దాస్‌కి. సో, దర్శనం ఇచ్చినప్పుడు స్వామి అడుగుతారు. స్వామి చెప్తారనమాట. "నీ యొక్క భక్తికి నేను ఎంతగా ఆనందపడ్డానంటే, నీకు ఎటువంటి వరమైనా ఇవ్వడానికి ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఏం వరం కావాలో కోరుకో."
సో భక్తులకి అన్నీ తెలుసు. ఇంకేం అడుగుతారండి? ప్రహ్లాద్ మహారాజుని కూడా స్వామి నరసింహ భగవానుడు ఏమంటారు? "ఏం కావాలో కోరుకో ప్రహ్లాద." ప్రహ్లాదుడు ఏమంటాడు? "నేను చూడని ఆస్తా అండి మా నాన్న దగ్గర లేనిదా నాకేది వద్దు. మీ యొక్క సేవ, అలాగే మా గురువైన నారద ముని యొక్క సేవ తప్ప ఏదీ వద్దు. భక్తుల సాంగత్యం తప్ప ఏదీ వద్దు." కదండీ! ఈయన కూడా ఏమడుగుతారు? "ఎప్పుడూ కూడా నీ యొక్క పాద పద్మాలని నిరంతరం గుర్తుపెట్టుకునేలాగా చేయండి. అలాగే ఎప్పుడైతే నేను మీ యొక్క కీర్తన చేసి మిమ్మల్ని స్మరించుకుంటానో అప్పుడు మీరు మాకు దర్శనం ఇవ్వండి." కదండీ! అలాగే ఇంకోటేమంటారు? "ఎప్పుడూ కూడా నా మనసుని నీ పాద పద్మాల మీద తప్ప వేరేదే మీద దాని ధ్యానం వెళ్ళకుండా ఉండేట్టుగా వరమివ్వండి." కదండీ! ఈ విధంగా జగన్నాథ స్వామి ఎంతో ఆనందపడతారు. "ఎప్పుడు కూడా నీ మనసు నా పాద పద్మాల మీదే ఉంటుందయ్యా" అని చెప్పడమే కాకుండా ఆయన ఇంకేం చెప్తారో, "నువ్వెప్పుడైతే ఈ పూరి వస్తావో ఆ నీలచక్రాన్ని చూస్తూ, ఆ నీల చక్రం చూస్తూ అక్కడి నుంచి నువ్వేది ఆఫర్ చేసినా నేను తీసుకుంటా" అని ఇంకొక అద్భుతమైన ఎక్స్‌ట్రా వరం కూడా ఇచ్చేసి ఎళ్తాడాయన. మనం ఆలీలే చెప్పుకుంటాం. ఒకసారి ఆయన అక్కడి నుంచి కోకోనట్ వాళ్ళ ఊరి అతని చేత కొబ్బరికాయ పంపిస్తే స్వామి అక్కడి నుంచే చేపట్టి తీసుకుంటాడు. మళ్ళీ ఒకసారి స్వయంగా ఈ మామిడి పళ్ళు గొంప తీసుకొని వెళ్లి, ఆ నీల చక్రం దగ్గరికి వెళ్లి, "ఓ జగన్నాథ దీనబంధో స్వీకరించు" అంటే అక్కడున్న పాండస్ అందరూ అంటారు, "మేము తీసుకెళ్ళి ఆఫర్ చేస్తాం ఈ జగన్నాథ్‌కి" అని అంటారు. ఆయనంటాడు, "లేదు లేదు నాకు జగన్నాథ్ ప్రామిస్ చేశారు. ఈ నీల చక్రం దగ్గరకొచ్చి తీసుకోమంటే తీసుకొని తినేస్తాడు." వాళ్ళనుకుంటారు, మేము ఆఫర్ చేయకుండా జగన్నాథ్ ఎలా తింటాడు? సో, వాళ్ళందరూ చూస్తుండగానే ఆ బుట్టలో ఉన్న మ్యాంగోస్ అన్నీ కూడా మాయమైపోతుంటాయి. సో, తర్వాత లోపలికి వెళ్లి వాళ్ళు గర్భగుడిలో చూస్తే జగన్నాథ్ మూతి నిండా కూడా మామిడికాయ జ్యూస్ ఉంటుంది. పక్కనంతా మామిడి టెంకలు పడేసి అప్పుడు చెప్తారు, "ఓ దాసపురి, ఓ బాలిగ్రామ దాసు నువ్వు ఎంత శుద్ధ భక్తుడివి" జగన్నాథ్ స్వయంగా యాక్సెప్ట్ చేసేసారు. కదండీ! సో, ఈ విధంగా ఎన్నో అద్భుతమైన లీలలు జరుగుతాయి. సో, ఇదంతా ఎలా జరుగుతుంది? మయ్యేవ మనాధస్వ. ఎప్పుడు కూడా మన స్వామి యందే ఉంచాలి. ఆ బుద్ధి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. ఎందుకని ఆ భగవంతుని యొక్క కథ శ్రవణం చేస్తూ, చేస్తూ, చేస్తూ ఇక భౌతికపరమైన వాటికి శాంక్షన్ చేయనే చేయదు ఆ బుద్ధి. ఎందుకంటే విచక్షణ జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుందండి? విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఆ బుద్ధి మనని భౌతికపరమైన విషయాల సైడ్ వెళ్ళనివ్వదు. ఎప్పుడైతే కలుషితమైన బుద్ధి ఉన్నది, ఆ బుద్ధి కలుషితం అయిపోయింది భౌతికపరమైన విషయాల పట్ల. అప్పుడేమవుతుంది మనని పాపపు కార్యాల్లోకి నెట్టుతుంది. అంటే గుణ ప్రభావానికి సంబంధించిన కార్యక్రమాల్లో మననుంచుతుంది. కానీ ఎప్పుడైతే బుద్ధి పరిశుద్ధమైపోయింది భగవద్ విజ్ఞానంతో, విచక్షణ తెలుస్తుంది. విచక్షణ అంటే ఏం తెలుసుకుంటే వాడికి విచక్షణ ఉందని చెప్తాం? ఎవరైతే ఎంతో తెలివిగా ఏ కార్యక్రమం నన్ను ఇంద్రియ తృప్తి సైడ్ తీసుకొని వెళ్తుంది, ఏ కార్యక్రమం నన్ను భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్తుందో తెలిసిన వాడే విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నవాడు. అది తెలియాలి అంటే మన నిజ స్థితి మనకు తెలిసి ఉండాలి. జీవేర స్వరూపహో కృష్ణేర నిత్యదాస్. కదండీ! ఆ సూక్ష్మ దేహాన్ని ఛేదించాలి. మనసెప్పుడు స్వామి పట్లే ఉండాలి. బుద్ధి స్వామి యొక్క జ్ఞానంతో, స్వామి యొక్క చైతన్యంతో ఎప్పుడు కూడా విరాజమానయ్యి మనసుని, ఇంద్రియాలను నియంత్రించగలిగే శక్తి కలిగి ఉండాలి. అలాగే మిథ్యాహంకారాన్ని విడిచిపెట్టి నిజమైన అహంకార స్థితి కలిగి ఉండాలి. సో, ఈ 3 కలిగి ఉన్నప్పుడు వాడు సాధ్య స్థితిలో ఉంటాడు. ఓన్లీ థియరిటికల్‌గా కాదు వాడు. ప్రాక్టికల్‌గా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ వాళ్ళు థియరిటికల్‌గా తెలుసుకున్న వాళ్ళు కాదు. ప్రాక్టికల్‌గా ఆచరిస్తున్నవారు. థియరిటికల్‌గా తెలుసుకోవచ్చు. చాలా పుస్తకాలు చదవచ్చు. ఆన్‌లైన్‌లో ఎన్నో ప్రవచనాలు ఇనొచ్చు. లేకపోతే మనం కూడా ఎన్నో ప్రవచనాలు ఇవ్వచ్చు. థియరిటికల్ నాలెడ్జ్ సరిపోద్ది. ప్రవచనం ఇవ్వడానికైనా, వినడానికైనా, చదవడానికైనా, జ్ఞానం గడించడానికైనా. కానీ ప్రాక్టికల్‌గా అప్లికేషన్ చేసినప్పుడే మనకు భక్తి ఎగ్జామ్ అనేది పాస్ అవ్వగలం. అంతకాల సమయంలో మన మృత్యు సమయంలో మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు పాస్ అవ్వాలి అంటే కేవలం జ్ఞానం సరిపోదు. విజ్ఞానం కావాలి. అంటే ఆచరించాలి. ఆచరించి మనం కూడా ఈ యొక్క సాధ్య స్థితికి రావాలి. సాధ్య స్థితికి వచ్చినప్పుడు జీవన్ముక్తుడయినప్పుడు ఏమవుతుంది? పగలు చనిపోయామా, రాత్రా, ఉత్తరాయణమా, దక్షిణాయనమా ఏం సంబంధం లేదు. అహం సముద్ధార్త మృత్యు సంసార సాగర. ఆయనే వచ్చి మనని ఉద్ధరించి మరి తీసుకొని వెళ్తాడు. కదండీ! సో, ఇంకా నో మోర్ ఇంకొద్దొద్దొద్దు ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది నాయన అని చెప్పి ఆయనే తీసుకొని వెళ్లి ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు. మనం ఒక్క ప్రహ్లాదుడినే కాదండి. ప్రహ్లాదుడిలాగా భక్తి చేస్తే మనని కూడా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడాయన. కదండీ! సో, అలా చేయాలి అంటే ఆ విధంగా మనం సాధన చేయాల్సి ఉంటుంది. సరే అయితే ఒక విషయం ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామా? ఈ సాధ్య స్థితిలో ఉన్నామా? 24 గంటలు స్వామి తప్ప ఏమి రాని స్థితిలో ఉన్నామా? లేదు. మరి ఇటువంటి స్థితి కాని వాళ్ళు ఏం చేయాలి అన్నది రేపటి శ్లోకంలో స్వామి చెప్తాడు.
సరే ఈ స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రభుపాద్ గారు ఇక్కడ ఏం చెప్పారు? 2 విషయాలు చెప్పారు. నామం తీసుకోవాలి, కృష్ణ ప్రసాదం తీసుకోవాలి. సో, ఎవరైతే ఈ యొక్క సాధ్య స్థితి, శుద్ధ భక్తి స్థితిలో ఉన్న వాళ్ళు నామం తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రభుపాద్ గారు ఇక్కడ చక్కగా చెప్పారు. అటువంటి భక్తుడి యొక్క నాలుక మీద కృష్ణుడు నాట్యం చేస్తాడు. ఇప్పుడు మనం నామం చేస్తుంటే అలా జరుగుతుందా అండి? చెప్పండి. ఇప్పుడు మనం నామం చేస్తుంటే అలా జరుగుతుందా? చేయదు మాతాజీ. మనం ఇప్పుడు నామం చేస్తుంటే ఏం జరుగుతుంది చెప్పండి పోనీ? మన ఎక్స్‌పీరియన్స్, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మనసు ఎటో ఎటో వెళ్ళిపోతుంది. మనసు ఎటో ఎటో వెళ్ళిపోతుంది. ఇంకా ఆ మనసులో చాలా క్లేశాలు ఉన్నాయి కదా మాతాజీ. క్లేశాలున్నాయి. ఓకే. చాలా మంది కంప్లెయింట్స్ ఏం చేస్తారు? జపమాల పట్టుకుంటే నిద్రొచ్చేస్తుందండి. ఆ! జపమాల పట్టుకుంటే ఎన్నో విషయాలు గుర్తొచ్చేస్తున్నాయి. మర్చిపోయిన విషయాలు కూడా గుర్తు. మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయి. ఎవరో తిట్టిన విషయం ఎప్పుడో గుర్తొస్తుంది. మళ్ళీ ఎవరో ఏదో గుర్తొస్తుంది. ఏదో కోరిక కదండీ! 10 సంవత్సరాల క్రితం ఎవరో ఏదో తిట్టి వెళ్ళిపోయిన కోరికలన్నీ గుర్తొస్తాయి. సో, వాడిని ఎలా కలవాలి కదండీ! లేకపోతే ఫ్యూచర్‌లో 10 ఏళ్ల తర్వాత నేనేం చేయాలి? అసలు అప్పటి వరకు ఉంటామో లేదో తెలీదు. బట్ ప్లానింగ్ అయితే చేసేస్తా. అది జపం సమయంలోనే. వేరే టైంలో గుర్తురావేమి కూడా. ఇది ఇది మన ఎలా పరిస్థితి. మాతాజీ? ఇది మన పరిస్థితి. కానీ శుద్ధ భక్తులు ఏమనుకుంటారంట, మనకి చెప్తున్నారు ఇక్కడ రూప గోస్వామి ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది. చైతన్య చరితామృత అంత్యలీల 1వ అధ్యాయం 99వ శ్లోకంలో ఉంటుంది. తుండే తాండవిని రతిం వితనుతే తుండావళి లభ్యతే కర్ణక్రోధ కదంబిని గతయతే కర్ణాంబుదేయస్ఫురం చేతప్రణంగన సంగిని విజయతే సర్వేంద్రియాణం కృతం నో జనే జన్విత క్రియాద్భిర్ అమృతై కృష్ణేతి వర్ణద్వయే. ఏమంటున్నారు రూపగోస్వామి ఇక్కడ? అసలు ఈ కృష్ణనామంలో కృష్ణ అని ఈ 2 సిలబస్ లో ఎంత అమృతాన్ని పెట్టేశాడు స్వామి. అది పలుకుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంది. నాలుక మీద భగవంతుడు నాట్యం చేస్తున్నట్టే ఉంది. అంతేకాకుండా ఒక్క నోరుతో సరిపోదయ్యా ఈ అమృతాన్ని పానం చేయడానికి. నాకు ఎన్నెన్నో నోళ్ళు కావాలి. అలాగే ఈ పలుకుతున్నప్పుడు వచ్చే ఆ శబ్దాన్ని వినడానికి 2 చెవులు సరిపోవంట. ఎన్ని చెవులు కావాలంటున్నాడు ఆయన? మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కావాలి. మిలియన్స్ అన్ని చెవులు కావాలి. ఇంత అద్భుతమైన నామం అని ఎవరు చెప్తున్నారు? రూప గోస్వామి కదండి. సో ఎప్పుడైతే ఈ అద్భుతమైన నామం మన నాలుక మీద ఉన్నప్పుడు కదండి, మన హృదయంలో ఏమవుతుందంట, అన్ని కల్మషాలు కూడా నాశనం అయిపోతాయంట కదండి. సో ఇటువంటి స్థితిలో మనం ఉన్నామా? కదండి, లేము. కానీ ఇటువంటి స్థితికి రావాలి మనందరం కూడా. అది మన యొక్క పరిస్థితి యాక్చువల్‌గా. అప్పుడే మనం జీవన్ముక్తులు అవ్వగలం. సో అందుకనే ఏం చేయాలి? నిరంతరం భగవన్ నామస్మరణ, కృష్ణ కథా శ్రవణం చేస్తూ ఉండాలి. సో నారద మునికి స్వయంగా భగవంతుడు చెప్తాడు. ఏమని? నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు వా తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్తః. ఎక్కడైతే నా భక్తులు కీర్తిస్తారో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటా అంటున్నాడు ఆయన. కదండి, వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను ఓ నారద. ఎక్కడైతే నా భక్తులు కీర్తిస్తారో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటా. ఎత్ర గాయంతి మద్భక్తః తత్ర తిష్టామి నారద. కదండి. సో ఈ శుద్ధ భక్తులు ఈ సాధ్య స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు? ఎప్పుడు కీర్తిస్తూ ఉంటారు నామాన్ని, ఆయన గుణ లీలలు. అందుకని ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గర తిష్ట వేసుకుని కూర్చుంటాడు ఆయన. బిల్వమంగళ ఠాకూర్ అందుకే చెప్తారు, ఓ దొంగ ఎక్కడికి పారిపోతావు? నా హృదయంలో ఎప్పుడో నిన్ను బంధించేశా. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి వెళ్ళగలవు నువ్వని ఎంత అద్భుతంగా చెప్తాడు బిల్వమంగళ ఠాకూర్. శుద్ధ భక్తుడు ఏం చేస్తారు? ఆళ్ళ భక్తితోనే స్వామిని బంధించేస్తారు. కదండీ! స్వామి అందుకనే మనం ఏది అడిగినా ఓకే. శాంక్షన్, శాంక్షన్ అంటాడు. కానీ శుద్ధ భక్తి అడిగితే ఆలోచిస్తాడంట స్వామి. ఎందుకని? శుద్ధ భక్తి ఎప్పుడైతే చేస్తామో ఆ భక్తుడికి ఆయన దాసుడైపోతాడంట. పార్థ సారథి అయిపోయాడు. కదండి. నంద మహారాజ్ చెప్పులు మోసాడాయన. కదండి. యశోదామాత చేత దెబ్బలు తన్నాడు. కదండి. శుద్ధ భక్తులు ఎలా చెప్తే అలా నాట్యం చేస్తాడు. బృందావన వాసులు ఏమంటారు? చిన్న మిఠాయి చేతిలో పట్టుకుని, ఓ కృష్ణ, మేము చెప్పినట్టు గనుక నువ్వు డాన్స్ చేస్తే, మేము మా చేతులు కొన్ని కంకణాలతో ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం. అలాగే పాడుతూ ఉంటాం. నువ్వు దానికి తగ్గట్టుగా డాన్స్ చేస్తే ఈ చేతిలో ఉన్న మిఠాయి ఇచ్చేస్తా. ఆ చేతిలో ఉన్న మిఠాయి కోసం ఆళ్ళు చెప్పినట్టు నృత్యం చేస్తాడు. ఆ మిఠాయి కరువండి ఆయనకి. లేదు. ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క ప్రేమకు ఆయన వశుడైపోతాడు. భక్త వత్సలుడు. కదండి. అటువంటి ఉన్నతమైన స్థితి ఈ సాధ్య స్థితి 8వ శ్లోకంలో స్వామి అడుగుతున్నది. ఈ స్థితికి రావాలి అందరూ కూడా.
ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఈ స్థితిలో లేమండి మేము, మరి ఏం చేయాలి? ఏం చేయాలన్నది రేపటి శ్లోకంలో స్వామి చెప్తాడు, అది మనం రేపు తెలుసుకుందాం. అలాగే ఇంకోటి ఏమని చెప్పారు ప్రభుపాద్ గారు ఇక్కడ, ప్రసాదాన్ని స్వీకరించాలి. సో చాలా మందికి అభక్తులకి తెలియదు, ఏంటండి ప్లేట్ అలా పెట్టారు తీస్తారు, అలాగే ఉంది కదా, ఏం యాడ్ అయింది అందులో. కానీ భక్తులకు అర్థమవుతుంది, పెట్టే ముందు అది భోగ, కేవలం ఆహారమే, పెట్టిన తర్వాత వచ్చేదేంటి ప్రసాదం కదండి. సో రైట్, సో పెట్టిన తర్వాత వచ్చేది ఏంటది మాతాజీ ప్రసాదం. కొంచెం ఆ, స్టక్ అయిపోయింది, అవునవును, నాకు కూడా వాయిస్ రాలేదు. అవునవును, నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఏమవుతుంది, పెట్టక ముందు అది భోగ, కేవలం ఆహారం, పెట్టిన తర్వాత ఏమవుతుంది, అది ప్రసాదం, భగవంతుని యొక్క కరుణ యాడ్ అవుతుంది. సో ప్రభుపాద్ గారు క్లియర్ గా రాశారు, ఇది ఎవరికి అర్థం అవుతుంది, కేవలం భక్తితో సేవ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది ఇందులో మహిమ ఏంటి అని. అభక్తులకి అసలు ఈ విషయాలు అర్థమే కావు కదండి. సో ఈ విధంగా మనం ఏం చేయాలి, అటువంటి స్థితికి ఏదైతే స్వామి అడుగుతున్నారు సాధ్య స్థితికి వెళ్లే ప్రయత్నంలో ఈ నామం, కృష్ణ ప్రసాదం మనకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి రెండు కూడా మనం నాలుకతో చేసేవి. జిహ్వని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో కదండి, లోపలికి వెళ్ళేది అలాగే మాట్లాడేది, కీర్తన చేసేది, రెండు కూడా కంట్రోల్ అయితే మిగతా అన్ని ఇంద్రియాలను కంట్రోల్ చేయడం చాలా సునాయాసంగా జరుగుతుంది కదండి. మనం ఒకటే పెట్టుకోవాలి, తీసుకునేది కృష్ణ ప్రసాదం, అలాగే ఈ నోటి నుంచి వచ్చేది కేవలం కృష్ణ సంబంధితమైన మాట అంతే. వేరే వాళ్ళ ప్రజల్ప, వీళ్ళు అవన్నీ ఎన్నో జన్మల నుంచి చేస్తూనే ఉన్నాం, ఇంకా కంటిన్యూ చేస్తే మళ్ళీ కొన్ని జన్మలు క్యారీ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటికి తక్కువ పులి స్టాప్ పెట్టేసి భగవంతుని సేవలో ఉంటే మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో మనం పెట్టబడం. సో ఇంతటితో మనం కంప్లీట్ చేద్దామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ, ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ. సాధ్య భక్తి అనేది మనం బుద్ధి మనసుతో సూక్ష్మ ఇంద్రియాలతోటి చేసే భక్తి హైయెస్ట్ భక్తి అని చెప్పారు. షడ్గోస్వాములంతా కూడా దానికి సంబంధించిన వాళ్ళే కదా మాతాజీ. డెఫినెట్ గా మాతాజీ, వాళ్ళందరూ కూడా నిత్య పార్షదులు. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ మీరు ఎలా ఉన్నారంటే, మీరు ఆ బలరాముడు బలరాముడు కృష్ణ మధ్య చెల్లెలాగున్నారు మాతాజీ. సుభద్రలా యాక్చువల్ ఉన్నారు. గా పూరి నుంచి అయితే వచ్చేసాను కానీ మైండ్ అక్కడే పోయింది. అందుకే నీకు అంత జగన్నాథ్ని వెనకాల క్యారీ చేయాల్సి వస్తుంది. ఇద్దరు మధ్యలో చెల్లెలు ఉన్నారు మాతాజీ మీరు. అంతకన్నా అదృష్టం అండి. రైట్, చాలా మాతాజీ మీరు వెళ్ళి రావడం వల్లే మాకు మంచి మంచి స్టోరీస్ వచ్చినాయి మాతాజీ, మాకు కూడా అది అదృష్టమే. జై జై. హరే కృష్ణ మాతాజీ, హరే మీ కృష్ణ. రికార్డు గ్రూప్ లో పెడతారా? డెఫినెట్ గా మాతాజీ. మీరు ఏ గ్రూప్ అండి, ఏ గ్రూప్ లో ఉన్నారు భక్తి వృక్షాలు? మురళీ ప్రభుజీ. ఓకే, డెఫినెట్, నేను మా ప్రభు చెప్తానండి, ప్రభుని షేర్ చేయమంటానండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మా అబ్బాయి పుట్టినరోజు మాతాజీ, ఇవాళ మీ బ్లెస్సింగ్స్, కృష్ణ పరమాత్మ బ్లెస్సింగ్స్ కావాలి. పెద్ద అబ్బాయి పుట్టినరోజు. ఓకే, ఉన్నారా ఇప్పుడు, ఉన్నారా అండి? పొలంలోకి వెళ్ళాడు మాతాజీ. వెళ్ళిపోయారా? ఓకే, సో ప్రభు పేరేంటండి? మురళి నాగసత్య కృష్ణ. ఓకే, మురళి ప్రేయర్ లోనే కృష్ణ భగవాన్ ఉన్నాడు. మురళి నాగ సత్య నేను కృష్ణ కూడా ప్రభుజీ మాట్లాడాను. ఆధ్యాత్మిక జీవితంలో బాగా ముందుకు వెళ్ళాలని మనం 3 times హరే కృష్ణ చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. యాక్చువల్ గా ఈ రోజు మా నాన్నగారికి కూడా పుట్టినరోజు. సో నాన్న ఉన్నారా? కృష్ణ వీడియో ఆన్ చేస్తారా? ఓకే, మీ అందరూ నాన్నగారికి చక్కగా మేము మా ధన్యవాదాలు నాన్నగారిని చెప్పాలి మాతాజీ. ఆశీర్వదించండి. అందరూ కూడా ఆల్రెడీ 20 లేదు మాలలు మాతాజీ, చేస్తున్నారు. రోజు 20 మాలలు చేస్తున్నారు, భాగవతం చదువుతున్నారు. బట్ ఇంకా ముందుకు వెళ్ళాలని నా ఆశ. సో మీ అందరూ ఆశీర్వదిస్తే, వైష్ణవులు అందరూ ఆశీర్వదిస్తే ఆయన ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలని మాతాజీ చిన్న మీలాంటి కోరిక. అమ్మాయిని ఇచ్చి మాకు గురువుగా ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి మాతాజీ. హరే కృష్ణ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే నాన్న.
సో మీరు ఇంకా ఇదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలని మనసారా ప్రార్థిస్తున్నాను. సో హరే కృష్ణ. సో 3 times హరే కృష్ణ చేద్దామండి. హరే చేద్దాం కృష్ణ మాతాజీ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ రామ హరే రామ హరే హరే థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం అండి. హరే కృష్ణ హరే కృష్ణ డివోటీస్ ధన్యవాద ప్రణామం అండి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ చక్కగా బ్లెస్ చేయండి. సో మా ఫాదర్ ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలని చక్కగా ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వైష్ణవ బ్లెస్సింగ్స్ ఊరికే పోవు. సో వైష్ణవులు చాలా ప్రేమగా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఆశీర్వదిస్తారు. సో ఆశీర్వచనాలు కావాలి ఆయనకి డెఫినెట్ గా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ మాకే మీ ఫాదర్ ది మీ బ్లెస్సింగ్స్ కావాలి మాతాజీ. మేమంత అర్హులం కాదు. మా ఫాదర్ అయితే డెఫినెట్ గా మీ అందరికి కావాలి. ఎందుకంటే ఈజ్ వెరీ ప్యూర్ హార్టెడ్ పర్సన్ అనమాట. Yes, మాతాజీ మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. నీ నాదైతే అంత కాదండి. ఇంకా మీ ఫాదర్ వి కూడా మాతాజీ మీ ఫాదర్ వి సో నాదైతే ఇంకా అంత కాదు. బట్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. ఏమండి వీడియో ఆన్ చేశారండి ప్రభుజీ? చేశారు. చేశారు మాతాజీ. ఓకే మాతాజీ. కేసినవన్నీ. ఓకే జై. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జై. థ్యాంక్ యూ మాకు సో మంచి మచ్. శిక్షా గురువుని ఇచ్చారు ప్రభుజీ. ధన్యవాదాలు. రైట్. ఓకే జై. ఓకే సో జై. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ రేపు మనం భగవద్గీత సెషన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈ రోజు చెప్పినట్టు సాధ్య భక్తి మనం చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆ స్థితిలో లేవు మనం ఇంకా కదండి. సో ఎన్నెన్నో కోరికలు వస్తున్నాయి. జపం చేసినప్పుడు ఎన్నో రీజన్స్ చెప్పుకున్నాం ఇప్పుడే. కానీ ఆ స్థితికి వెళ్ళాలి. బట్ ఆ స్థితికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అది 9వ శ్లోకంలో స్వామి వివరిస్తాడు. సాధన భక్తి. ఆ సాధన భక్తి గురించి మనం రేపొద్దున ఉత్తమ వసుధ మాతాజీ దగ్గర చక్కగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవద్గీత కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. గురు మహారాజ్ జై పతాక స్వామి మహారాజ్ కీ జై. నితాయ్ గౌర ప్రేమానందే హరి 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 థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే డివోటీస్. కృష్ణ ప్రభుజీ దండ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామ్. ధన్యవాద ప్రణామం అండి. కృష్ణ మాతాజీ దండ ప్రణామం. ధన్యవాద ప్రణామం డివోటీస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ధన్యవాద ప్రణామం డివోటీస్.